ఇక్కడ 0తో స్టార్ట్ అయింది కాబట్టి. ఓకే, సో I ప్లస్ ప్లస్. యా, యా, సో I ప్లస్ ప్లస్. సో కంపారిజన్ సరే, ఎన్ని కంపారిజన్స్? n-p కంపారిజన్స్. ఎన్ని పాసెస్? n-1 పాసెస్. ఓకే, మరి కంపారిజన్ ఎలా చేస్తున్నావండి? ఇఫ్ ఓకే, ఏ ఏరియా ఆఫ్ ఐలో ఉన్న ఎలిమెంట్ అనక గ్రేటర్ దెన్, అసెండింగ్ ఆర్డర్లో పెడుతున్నాం కదా, అసెండింగ్ ఆర్డర్లో పెడుతున్నప్పుడు ఏరియా ఆఫ్ ఐలో ఉన్న ఎలిమెంట్ ఏరియా ఆఫ్ I+1 కన్నా తక్కువ ఉండాలి. అసెండింగ్ ఆర్డర్లో అంతే కదా, ఫస్ట్ చిన్నది ఉంటుంది, తర్వాత పెద్దది ఉంటుంది. కానీ ఇక్కడ ఏముంది? ఏరియా ఆఫ్ ఐలో పెద్ద ఎలిమెంట్ ఉంది, ఏరియా ఆఫ్ I+1లో చిన్న ఎలిమెంట్ ఉంది. గ్రేటర్ దెన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? స్వాప్ చేయాలి. ఓకే, ఇది స్వాప్ కి లాజిక్ రాద్దాం. ప్రస్తుతానికి ఇలా రాస్తాను, స్వాప్ ద వాల్యూస్ ఆఫ్ A and of. ఓకే, ఇది కోడ్ కాదమ్మా, జస్ట్ ఊరికి నేను రాస్తున్నాను. సో అయిపోయిందమ్మా. ఇది ఎఫిషియెంట్ ప్రోగ్రామ్ కాదు, కానీ వర్క్ అవుద్ది. తర్వాత అంతా అయిపోయాక మరి చూసుకోవాలి కదా, సార్ట్ అయినా లేదా, మేడం కరెక్ట్గా ప్రోగ్రామ్ చెప్పిందా లేదా, నేను చూపించాలి కదా మీకు, నేను కరెక్ట్గా చెప్పాను మా ప్రోగ్రాము, నేను చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది అని చూపించడానికి నేను ఎర్రే ఎలిమెంట్స్ని సార్ట్ చేసాక ఎర్రే ఎలిమెంట్స్ని ప్రింట్ చేసి చూస్తా. ఓకే, సో ఎర్రే ఎలిమెంట్స్ ప్రింటింగ్ కోసం మనం ఏం రాయాలి? మళ్ళీ లూప్ రాయాలి. ఎర్రేలో ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలి అని అంటే printf రాయాలి. ఓకే, ప్రింట్ఎఫ్లో మన యాండ్ సింబల్ పెట్టము, యాండ్ సింబల్ తీసేయండి. ఓకే, సో ఏ క్వశ్చన్ అయినా ల్యాబ్ ఎగ్జామ్లో నువ్వు సీరియస్గా రాయాలి, ల్యాబ్ సరిగ్గా చేస్తే మీకు క్యాంపస్ ప్లేస్మెంట్లో బాగా వస్తాయి. ఓకే, ల్యాబ్ కనుక సరిగ్గా చేయకపోతే మీకు ఎంత మంచి మార్కులు వచ్చినా సరే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఏమీ చెప్పలేరు. ఓకే, మీకు కంప్యూటర్ సైన్స్లో జాబ్ కావాలి అని అనుకున్నప్పుడు ఈ ల్యాబ్ ఖచ్చితంగా జాగ్రత్తగా చేయాలి మీరు. ఓకే, సో ఇది అయిపోయిందమ్మా. సో ఎర్రే క్వశ్చన్, ఏ క్వశ్చన్ అయినా ఎర్రేది రాని అమ్మా, క్వశ్చన్ ఎర్రేది ఏది వచ్చినా సరే ఒకటి టెంప్లెట్ ఫిక్స్ చేసుకోండి. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ రీడ్ చేయటం, ఎర్రేని డిక్లేర్ చేయటం, ఎర్రే వాల్యూస్ రీడ్ చేయటం, ఇదే ఫిక్స్ చేసుకోండి. సో ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చినా, సెకండ్ ప్రోగ్రామ్ వచ్చినా, ఫస్ట్ ప్రోగ్రామ్లో ఏ బిట్ వచ్చినా, ఫస్ట్ ప్రోగ్రామ్లో బి బిట్ వచ్చినా, లీనియర్ సర్చ్ వచ్చినా, బైనరీ సర్చ్ వచ్చినా, సార్టింగ్ బబుల్ సార్ట్ వచ్చినా, ఇన్సెషన్ సార్ట్ వచ్చినా, క్విక్ సార్ట్ వచ్చినా, మర్జ్ సార్ట్ వచ్చినా, అన్నిటికీ ఇదే రాసేయండి. స్టార్టింగ్ ఇదే. ఎర్రేని డిక్లేర్ చేస్తాం, ముందు డిక్లేర్ చేసి ఎర్రేలో వాల్యూస్ రీడ్ చేస్తాం. ఓకే, ఐ క్లియర్? ఓకే, ఇది అయిపోయింది. సో ఇక్కడ స్వాప్ అని రాసాం కదమ్మా, స్వాప్ చేయాలంటే ఏం చేయాలి? ఎవరైనా చెప్తారా? స్వాప్ చేయాలంటే ఏం చేయాలమ్మా? చెప్పాలి ఎవరైనా? ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటాం. ఓకే, ఆ టెంపరీ వేరియబుల్లో ఏరియా ఆఫ్ ఐలో ఉన్న కంటెంట్స్ పెడతాం. స్వాప్ అంటే ఎక్స్చేంజ్. ఏరియా ఆఫ్ ఐలో ఉన్న కంటెంట్స్ మనం సేవ్ చేసుకున్నాం కాబట్టి ఏరియా ఆఫ్ ఐలో ఏరియా ఆఫ్ I+1 వాల్యూ పెట్టుకుంటాం. ఓకే, సో ఏరియా ఆఫ్ I+1లో ఉన్న వాల్యూ ఏరియా ఆఫ్ ఐకి వచ్చేసింది. am I audible? Are you there? యా, ఒక టెంపరీ వేరియబుల్ తీసుకుంటాం, దాంట్లో ఏరియా ఆఫ్ ఐలో ఉన్న వాల్యూ పెట్టుకుంటాం. సో ఏరియా ఆఫ్ ఐలో ఉన్న వాల్యూ మనం సేవ్ చేసుకున్నాం కదా, సేవ్ చేసుకున్నాం కాబట్టి ఏరియా ఆఫ్ ఐలో ఏరియా ఆఫ్ I+1 వాల్యూ పెట్టాం. సో ఏరియా ఆఫ్ I+1 వాల్యూ ఏరియా ఆఫ్ ఐకి వచ్చేసింది. మరి ఏరియా ఆఫ్ I+1లో ఏం పెట్టాలి? ఏరియా ఆఫ్ ఐ వాల్యూ పెట్టాలి. అది ఎక్కడ సేవ్ చేసుకున్నాం? ఓల్డ్ వాల్యూ టెంప్లో సేవ్ చేసుకున్నాం. ఏది బట్టి కొట్టుద్దమ్మా, ఇది కమెంట్ కింద చేసేద్దాం. అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది, రన్ చేసేద్దాం. రన్ చేసి వర్క్ అవుతే మీకు పేస్ట్ చేస్తాను, అది కాపీ పేస్ట్ చేసుకోండి. ఎంటర్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ చెప్పండి. 5 పెడదామా? 5 ఎలిమెంట్స్. ఓకే, యా, ఇది అసెండింగ్ ఆర్డర్ సార్టింగ్. అసెండింగ్ ఆర్డర్ సార్టింగ్ అయితే మనం డిసెండింగ్ ఆర్డర్ ఇద్దాం. ఓకే, 5 4 3 2 1 సార్ట్ అయిందా లేదా చూడండి. అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయిందా? 1 2 3 4 5. కొన్ని నంబర్లు చెప్తారా? నేను అది టైప్ చేస్తాను. ఎనీబడి ఏదో కొన్ని నంబర్లు చెప్పండి. 5 నంబర్స్ చెప్పండి అమ్మా. ఓకే, ఎవరో ఒకళ్ళు 5 నంబర్లు చెప్పండి అమ్మా.
320. స్పేస్ ఇస్తా, మీకు అర్థం కావట్లేదు. 320. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంత? 5. 320 ఎరే ఎలిమెంట్స్ ఎంత? 320. చెప్పమ్మా. 74. 74. 22. 22. 5. 5. ఓకే, సో సార్టెడ్ ఆర్డర్ వస్తుందో లేదో చూద్దాం. చూడండి, 3, 5, 20, 22, 74 సార్ట్ అయిపోయినాయా ఎరే ఎలిమెంట్స్? ఇది ప్రింట్ చేస్తుంది కదా, అయిపోయిందా? ఓకే, సో దట్ ఈస్ బబుల్ సార్ట్. యా, ఎనీ డౌట్స్ యూ హ్యావ్? ఇది అర్థమైందా? ఇది ప్రోగ్రామ్ రాసుకుంటారా? చాట్ బాక్స్లో పేస్ట్ చేయనా? స్క్రీన్ షాట్ తీసుకుంటారా? లేకపోతే ఏం చేస్తారో మీ ఇష్టం. ఇది ఇన్పుట్, అది అవుట్పుట్ కూడా తీసుకోవాలి, రెండు కావాలి కదా. నేను తగ్గిస్తా ఉంది సైజు. ఓకే, ఓకే, అంతా ఒక ప్రోగ్రాంలో ఉందమ్మా. కొంచెం పెంచుతాను, చూద్దాం. యా, సో రిటర్న్ 0 తీసేద్దామా? యా, 1 మూమెంట్. సరే, F11 ఇది. ఓకే, యా, ప్రోగ్రామ్ రాసుకోండి. యా, ఇది ఇన్పుట్ అవుట్పుట్ కూడా అమ్మా. ఇన్పుట్ రన్ చేసినప్పుడు ఏం ఇన్పుట్ ఇవ్వాలి? 5 ఇచ్చాం. ఎంటర్ ద ఎరే ఎలిమెంట్స్ అంటే ఈ విధంగా ఎరే ఎలిమెంట్స్ ఇచ్చాం. సార్ట్ అయిపోయాక ఇదిగో ఈ విధంగా మనకి సార్టెడ్ ఆర్డర్ కనపడుతుంది. యా, టేక్ ఏ స్క్రీన్ షాట్. సో బట్టి కొట్టద్దమ్మా. ఓకే, ద ఓన్లీ థింగ్ ఈస్ మీరు ఏంది గుర్తుంచుకోవాలంటే ఇక్కడ వాల్యూ 0తో స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఎందుకంటే మనం ఎర్రే ఎలిమెంట్స్ని కంపేర్ చేస్తున్నప్పుడు ఎర్రే ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఇది ఒకటే మనకి ఫిక్స్ అయ్యి ఉంటుంది. ఏ వాల్యూ 0తో స్టార్ట్ అయ్యేది, మిగిలినవేవి బట్టి కొట్టక్కలేదు. ఓకే, యా, వన్స్ ఇట్ ఈస్ డన్, స్క్రీన్ షాట్ తీసుకోవడం అయిపోతే నాకు చెప్పండి. మనం ఇన్సర్షన్ సార్ట్ నేర్చుకుందాం ఇవాళ. అయిపోయిందా? ఎవరు వెయిట్ చేద్దా? నేను వెళ్ళిపోనా? ఓకే, ఓకే, నెక్స్ట్ ఇన్సర్షన్ సార్ట్ అమ్మా. ఇన్సర్షన్ సార్ట్తో బబుల్ సార్ట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఇది చాలా, ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ చాలా, నేను చెప్పిన ఎగ్జాంపుల్ చాలా అమ్మా. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా? చెప్పండి. ఇదేం లేదు కదమ్మా. సరే చెప్తా. ఈ ఎలిమెంట్స్ మారుస్తాను. ఇక్కడ 5, మొత్తం మార్చాలి ఇప్పుడు. ఓకే, టూ 1 8. ఓకే, 5 3 2 1 8. ఓకే, అన్ని మార్చాలా? ఒక నిమిషం ఉండమ్మా, చేద్దాం. ఇవి కూడా తీసేయాలి నేను. మా చేస్తేనే మీరు, నేను చేసి చెప్పేటప్పుడు చేయండి. ఇది మళ్ళీ చెప్తున్నా కదా, అందుకని నేను చెప్తున్నప్పుడే మీరు చేయండి. ఓకే, యా, ఒక్క నిమిషం డిలీట్ చేసేస్తాను. మళ్ళీ ఇవన్నీ చేయటం కన్నా ఈ వాల్యూస్ డిలీట్ చేసుకుంటే మనం ఇది వాడుకోవచ్చు.
ఓకే. ఓకే, మా రాసుకోండి, నేను చెప్పేటప్పుడు రాసుకోండి, లేకపోతే మీకు యూజ్ ఉండదు. ఓకే, ఎన్నిసార్లు చెప్పినా అది కొత్తగానే ఉంటుంది. ప్రోగ్రామింగ్ ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకే, ఇది పాస్ 4 అమ్మా. యా, రెడీ, చేద్దాం. 5 3 2 1. ఫస్ట్ కంపారిజన్ ఏం చేస్తాం? అసెండింగ్ ఆర్డర్లో పెడుతున్నాం. అసెండింగ్ ఆర్డర్లో పెట్టినప్పుడు ఈ రెండు కంపారిజన్ చేయమ్మా, 5 3. ఓకే, అవి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయా? ఉన్నారా? హలో హలో. Yes, ma'am. యా, 5 3 అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయా? No, ma'am. లేనప్పుడు ఏం చేయాలి? తెచ్చుకోవాలి మ్యామ్ అసెండింగ్ ఆర్డర్లో. స్వాప్ చేయాలి. స్వాప్ అంటే ఏంటి? ఎక్స్చేంజ్ చేయాలి. 3 ఏమో ఇక్కడ పెడదాం, 5 ఏమో అక్కడ పెడదాం. ఓకే, 3 5. మిగిలినవన్నీ యాజ్ ఇట్ ఈస్ అలానే రాయండి. ఓకే, ఇప్పుడు ఈ రెండు కంపారిజన్ చేయండి. 5 2 అసెండింగ్ ఆర్డర్లో ఉందా? వాళ్ళు నిద్రపోతున్నారు. మరేం చేయాలి ఇప్పుడు? ఎక్స్చేంజ్ చేసుకోవాలి మ్యామ్. వెరీ గుడ్. సో 3 5 ప్లేస్లో ఏమొస్తుంది? ఇక్కడ ఏమొస్తుంది? 2. వెరీ గుడ్. ఇక్కడ 5. ఓకే, వెరీ గుడ్. 8. ఇప్పుడు ఈ 5 1 కంపారిజన్ చేస్తాం. చెప్పండి, అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయా? No, ma'am. లేవు. ఏం చేయాలి ఇప్పుడు? స్వాప్ చేయాలి. స్వాప్ చేస్తే ఏమొస్తాయి అరే ఎలిమెంట్స్? చెప్పండి ఇక్కడ. చెప్పండి అమ్మా. 3 2 2 1 1 5. Ma'am. 8. 5 8 సరిగ్గా ఉన్నాయా? ఈ 5 8 No, అసెండింగ్ ma'am. ఆర్డర్లో ఉన్నాయా? లేవా? Ma'am, yes, ma'am. అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో మనం ఇక్కడ స్వాప్ చెయ్యం. మిగిలిన చోటల్లా స్వాప్ చేసాం, ఇక్కడ వరకు మనం స్వాప్ చెయ్యం. సో స్వాప్ చేయకపోతే ఆ కంటెంట్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. ఓకే, స్వాప్ చెయ్యం. ఇక్కడ ఆపేస్తాం. 8 కరెక్ట్ పొజిషన్లోకి వచ్చేసింది. ఓకే, స్వాప్ చెయ్యం ఎందుకంటే అది కరెక్ట్ ఆర్డర్లో ఉంది. కంపేర్ చేస్తాం కానీ స్వాప్ చెయ్యం. కంపేర్ చేసినప్పుడు ఏమవుద్ది? ఈ రెండు సక్రమంగా ఉన్నాయని తెలుస్తుంది, అందుకని మనం స్వాప్ చెయ్యం. సో ఫస్ట్ పాస్ అయ్యేటప్పటికి దీంట్లో ఈ అరేలో ఉన్న మ్యాక్సిమం ఎలిమెంట్, బిగ్గెస్ట్ ఎలిమెంట్ కరెక్ట్ పొజిషన్లోకి స్టోర్ అవుద్ది. ఓకే, సో ఇక్కడ ఫిక్స్ చేసేద్దాం. ఓకే, సో పాస్ 2కి వచ్చేసరికి ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి అరేలో? 3 2 1 5 8. ఓకే, సో 3 2 మళ్ళీ సేమ్ అదే ప్రొసీజరు. ఇంకా 8ని మనం కదల్చాం. ఇది ఉంది కదా, ఈ లాస్ట్ ఎలిమెంట్ని మనం కదల్చాం. మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతామమ్మా. చెప్పండి. 3 2 కంపారిజన్ చేస్తాం. అవి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయా? No, ma'am. ఇప్పుడు ఏం చేయాలి? ఏదో చేయాలి. అది చేశాక ఎర్రే ఎలిమెంట్స్ ఏంటో చెప్పండి. 2 3, ma'am. వెరీ గుడ్.
స్వాప్ చేయాలి, స్వాప్ చేయాలి. స్వాప్ చేశాక 2 3 వస్తుంది. ఓకే, మిగిలిన యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. 1 5 8. ఓకే, 3 1. ఇప్పుడు ఈ రెండు ఫస్ట్ ముందు 2 అయిపోయినాయి, తర్వాత 2 3 చెక్ చేస్తారు. ఈ రెండు చెక్ చేయాలి. ఓకే, 3 1 అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయమ్మా. No, ma'am. మరి ఏం చేయాలి? Swap చేయాలి. స్వాప్ చేస్తే ఎర్రీ ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి. ఫస్ట్ 2 1 3 5. 1 3. 5. ఓకే, 3 5 అమ్మా. సరిగ్గానే ఉంది కదా? ఈ రెండు ఇప్పుడు ఈ రెండు సరిగ్గానే ఉన్నాయి, అందుకని మనం ఏమీ చెయ్యం. స్వాప్ కంపేర్ చేసినప్పుడు చూస్తే సరిగ్గానే ఉన్నాయని తెలిసింది కంప్యూటర్కి, సో అదేం చేయదు. సో 5 ఇప్పుడు సెకండ్ పాస్లోకి వచ్చేసరికి నెక్స్ట్ బిగ్గెస్ట్ అనేది కరెక్ట్ పొజిషన్లోకి వచ్చేసింది. ఓకే, సో 5 8 ఇక్కడ రాసేద్దాం. ఫిక్స్ అయిపోయినాయి 5 8. ఓకే, 5 8 కరెక్ట్ పొజిషన్లోకి వచ్చేసినాయి. ఓకే, సో మిగిలిన 3 ఎలిమెంట్స్ ఎవరమ్మా? 2 1 3. ఓకే, మళ్ళీ 2 1 కంపారిజన్ చేస్తాం, సరిగ్గా లేవు, సో స్వాప్ చేస్తాం. సో 1 2 3. ఓకే, కంప్యూటర్ కళ్ళు లేవు, అందుకని ఇది కూడా కంపారిజన్ చేస్తారు. ఇది కంపారిజన్ చేస్తే 2 3 సరిగ్గానే ఉన్నాయి, సో అది స్వాప్ చెయ్యదు. స్వాప్ చేయకుండా 3 కరెక్ట్ పొజిషన్లోకి వచ్చేసింది అని చెప్పేసి ఫిక్స్ చేసేస్తుంది. ఓకే, కంప్యూటర్ కళ్ళు లేవన్నాను కదా, సో మిగిలినవి కూడా అది చేస్తూ ఉంటుంది. 3 5 8 కరెక్ట్ పొజిషన్లో ఆల్రెడీ వచ్చినాయి. సో 1 and 2 అది కరెక్ట్ పొజిషన్లో ఉంది లేనిది దానికి తెలియదు. ఈ రెండు కంపారిజన్ చేసి చూసుకోండి. 1 2 1 2 కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయా, 1 2 అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఉంటే ఏం చేస్తుంది, 2ని స్వాప్ ఏం చేయదు, స్వాప్ ఏం చేయకుండా వదిలేస్తుంది. కానీ కంపారిజన్ అయితే చేసుకుంటుందమ్మా, కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ అయితే కంపారిజన్ అయితే చేసుకుంటుంది. సో దిస్ ఈస్ ద సార్టెడ్ ఆర్డర్ ఆఫ్టర్ డూయింగ్ బబుల్ సార్ట్ ఆన్ ది ఎలిమెంట్స్ 5 5 2 3 1 8. 5 3 2 1 8 మీద బబుల్ సార్ట్ చేస్తే మనకు వచ్చిన సార్టెడ్ ఆర్డర్ ఏంటి అంటే లాస్ట్లో 1 2 3 5 8. ఓకేమ్మా, అర్థమైందమ్మా? ప్రొసీజర్ అర్థమైందా? ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తేనే మీకు ఇంకా బాగా అర్థమవుద్ది. సో క్లాస్ అయిపోయిన వెంటనే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేయండి. ఓకేమా, ఇన్సర్షన్ సార్ట్ నేర్చుకుందామా? చూడు, బబుల్ సార్ట్ బండగా చేస్తుంది కదా, ఎఫిషియెంట్గా చేయట్లేదు సార్టింగ్. ఇన్సర్షన్ సార్ట్ ఎలా చేస్తుందో చెప్తా. ఓకే, put a heading insertion sort. Okay, sort the following elements using insertion sort. ఓకే, సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా, మనం ఇన్సర్షన్ సార్ట్ ఎక్కడ వాడతాం అనేది. ఓకే, యా, 1 moment. సో వీళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారమ్మా, రోల్ నెంబర్ 5 3 2 1 8 ఎగ్జామ్ రాస్తున్నారు. ఓకే, సో ఫస్ట్ రోల్ నెంబర్ 5 వచ్చేసి తన ఎగ్జామ్ పేపర్ ఇచ్చేసాడు.
ప్రెసెంట్ నా చేతిలో రోల్ నెంబర్ 5 పేపర్ ఉంది. ఓకే, నేను అవి సరిగ్గా సార్టెడ్ ఆర్డర్లో రోల్ నెంబర్ వైజ్ సార్టెడ్ ఆర్డర్లో పెట్టాలి. ఓకే, అర్థమవుతుందమ్మా? నా చేతిలో ఇప్పుడు ఎవరి ఎగ్జామ్ ఆన్సర్ స్క్రిప్ట్ ఉంది? 5 మ్యామ్. రోల్ నెంబర్ 5ది ఆన్సర్ స్క్రిప్ట్ ఉంది. తర్వాత 3 వచ్చి ఇచ్చాడు. తర్వాత 3 వచ్చి ఇచ్చాడమ్మా. ఓకే, నా చేతిలో ఆల్రెడీ ఉన్న 5 దాన్ని 3తో కంపారిజన్ చేస్తాను. ఓకే, నిమిషమ్మా. వద్దులే, అదే వేరేది పెడదాం. ఫ్లిప్ చేయాలనుకుంటున్నా. ఫ్లిప్ ఇట్. సో లేదమ్మా, ఒక నిమిషం ఉండండి. యా, ఓకే. సో ఓకే, 3ని 5ని కంపారిజన్ చేస్తాను. 3ని 5ని కంపారిజన్ చేస్తాను. సో అసెండింగ్ ఆర్డర్లో పెడుతున్నా. నేను ఎప్పుడు అసెండింగ్ ఆర్డర్లో రోల్ నెంబర్ వైజ్ రోల్ నెంబర్ ఫస్ట్ పైకి వచ్చేటట్టు పెడుతున్నా. సో 3ని 5ని కంపారిజన్ చేసినప్పుడు ఇవి సరిగ్గా ఉన్నాయా అమ్మా? అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయా? లేవు అన్నప్పుడు ఏం చేయాలి? స్వాప్. ఓకే, సో 3 ఇక్కడికి వస్తుంది, 5 ఇక్కడ వస్తుంది. ప్రస్తుతానికి నా చేతుల్లో ఈ 2 స్టూడెంట్స్ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్స్ ఉన్నాయి, 3, 5. తర్వాత 2 వచ్చి ఇచ్చాడు. 2 వచ్చి ఆన్సర్ స్క్రిప్ట్ ఇచ్చాడు. ఓకే, 2 వచ్చి ఆన్సర్ స్క్రిప్ట్ ఇచ్చాడు. మళ్ళీ అదే పని చేస్తాను, నేను కంపారిజన్ చేస్తా. ఓకే, నా లాస్ట్ ఆన్సర్ స్క్రిప్ట్ని దీన్ని కంపారిజన్ చేస్తా. 2ని 5ని కంపారిజన్ చేస్తా. ఓకే, 2, 5 కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయమ్మా? నో మ్యామ్. లేదు. సో ఏం చేయాలి? స్వాప్ చేయాలి. స్వాప్ చేస్తే నా లాస్ట్ ఆన్సర్ స్క్రిప్ట్ కింద ఉన్నది ఏంటి? రోల్ నెంబర్ 5 ఆన్సర్ స్క్రిప్ట్. దాన్ని 2తో కంపారిజన్ చేస్తే ఆ 2 అసెండింగ్ ఆర్డర్లో లేవని 2ని మధ్యలో పెట్టా. ఇప్పటికీ సరిగ్గా ఉన్నాయా? మళ్ళీ ఈ 2ని 3ని కంపారిజన్ చేయాలి. 2, 3తో చూసుకుంటే అసెండింగ్ ఆర్డర్లో లేవు, మళ్ళీ స్వాప్ చేస్తా. ఓకే, సో నాకు వచ్చే వాల్యూస్ ఎంత అమ్మా? ఇప్పుడు స్వాప్ చేశాక 2 ఫస్ట్ పొజిషన్లోకి వస్తుంది, తర్వాత 3, తర్వాత 5. ఓకే, ఇన్సర్షన్ సార్ట్ అర్థమైందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంకా ఎలిమెంట్స్ ఉన్నాయి, పెడదాం. ఓకే, సో ఈ ఎలిమెంట్కి ఒక్క కంపారిజనే. ఓకే, 3, 5. కానీ 2 ఈ సెకండ్ ఎలిమెంట్ని మనం సరిగ్గా పెట్టడానికి మనం 2 కంపారిజన్స్ చేసాం. ఇక్కడ చూసారా, 2 కంపారిజన్స్ చేసాం. ఈ రోల్ నెంబర్ 2 ఆన్సర్ స్క్రిప్ట్ని సరైన పొజిషన్లో పెట్టడానికి కంప్యూటర్ ఏం చేసింది? 2 కంపారిజన్స్ చేసింది. ఒకటిది, ఒకటిది. అర్థమవుతుందమ్మా? ఓకే, సో ప్రస్తుతానికి నా చేతిలో 2, 3, 5 ఆన్సర్ స్క్రిప్ట్స్ సార్టెడ్ ఆర్డర్లో శుభ్రంగా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ రాస్తానమ్మా. ఇప్పుడు 1 వచ్చాడు.
1 వచ్చి ఆన్సర్ స్క్రిప్ట్ ఇచ్చాడు. మా కంప్యూటర్కి బుర్రలేదు, అందుకని ఇలా చేస్తుంది. ఓకే, సో 1 వచ్చి ఇచ్చాడు. మళ్ళీ ఏం చేయాలి? 1 దేంతో కంపారిజన్ చేయాలి? 5. 5తో కంపారిజన్ చేయాలి. 5. సరిగ్గా లేదు. అప్పుడు ఏం చేయాలి? స్వాప్ చేసుకుందాం. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. అది ఊరుకుంటావా? కాదు, మళ్ళీ 1ని 3ని కంపారిజన్ చేయాలి. తగ్గలేవు. సో 1 ఇక్కడికి వస్తుంది, 3 ఇక్కడికి వస్తుంది. ఓకే, తర్వాత ఊరుకుంటామా? 1ని 2ని కంపారిజన్ చేయాలి. సో మనం ఏం చేస్తున్నామంటే, కొత్త స్టూడెంట్ కనుక ఆన్సర్ స్క్రిప్ట్ ఇస్తే అది ఆల్రెడీ ఉన్న ఆన్సర్ స్క్రిప్ట్తో మొత్తం కంపారిజన్ చేసుకుంటూ ఫస్ట్ ఆన్సర్ స్క్రిప్ట్ దాకా వచ్చేస్తున్నాం, ఒకవేళ ఇది లేకపోతే. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ మ్యామ్. ఓకే, ఇక్కడ 4 పెడదామా? 8 బదులు 4 పెడదామా? 4 అయితే ఇంకొంచెం అర్థమవుద్ది. యా, 8 బదులు 4 పెడతానమ్మా, అప్పుడు ఇంకొంచెం బాగా అర్థమవుద్ది. సో ప్రస్తుతానికి నాకు దగ్గర 1 2 3 5 ఆన్సర్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు 4 వచ్చి ఇచ్చాడు. ఓకే, సో 1 2 3 5 ఆన్సర్ స్క్రిప్ట్స్ శుభ్రంగా సార్ట్ చేసి పెట్టుకున్నాను. అలా కూర్చున్నానో లేదో, రోల్ నెంబర్ 4 వచ్చి నాకు ఇచ్చాడు. రోల్ నెంబర్ 4 వచ్చి నాకు ఆన్సర్ స్క్రిప్ట్ ఇచ్చాడమ్మా. మళ్ళీ మళ్ళీ కంపారిజన్ చేయటం మొదలెట్టాను. సో 4 5 సరిగ్గా లేవు. సో మళ్ళీ స్వాప్ చేశాను. మళ్ళీ తర్వాత 4 3 కంపారిజన్ చేశాను. దీన్ని 2 సరిగ్గానే ఉన్నాయి. సో నేను స్వాప్ చెయ్యను. ఇంకా ఈ 2 కంపారిజన్ చేశాక నేను మిగిలిన ఎలిమెంట్స్తో కంపారిజన్ చేయను. ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఇవన్నీ 3 కన్నా ముందు ఉన్నవన్నీ 3 కన్నా తక్కువే ఉంటాయి ఖచ్చితంగా. ఓకే, ఈ 3 రోల్ నెంబర్ 3 ఆన్సర్ స్క్రిప్ట్ కన్నా ముందు ఉన్న స్క్రిప్ట్స్ అన్ని రోల్ నెంబర్ 3 కన్నా తక్కువ ఉంటాయి. రోల్ నెంబర్ 1 2 ఉంటాయి. 4 3 కంపారిజన్ చేసినప్పుడు ఎప్పుడైతే నేను అది సరిగ్గా ఉన్నాయని తెలిసిందో, నేను ఇంకా ఫర్దర్గా కంపారిజన్ చెయ్యను. దాని కరెక్ట్ పొజిషన్ నాకు తెలిసిపోయింది. అర్థమవుతుందా? ఒక్క కంపారిజన్లో కనుక నేను స్వాప్ చెయ్యకపోతే నేను ఇంకా ఫర్దర్గా కంపారిజన్ చెయ్యను. ఎందుకంటే 3 కన్నా ముందు ఉన్నవన్నీ సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి అని నాకు తెలుసు, నేను అవి పెట్టుకున్నానని తెలుసు. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్సర్షన్ సార్ట్. ఎనీ డౌట్స్ ఇన్ దిస్? అంత టైం ఇస్తాను, చేయండి. ఓకే, ఇది 2కి మనం సపరేట్గా రాద్దామా? 2కి మనం సపరేట్గా రాద్దాం. ఇది 2కి సపరేట్గా రాద్దాం. ఓకే, ఇది 3 కమ్మా 3 ఇచ్చాక స్వాప్ చేసాం. స్వాప్ చేస్తే మనకి ఇది వచ్చింది. ఇది 3 ఇది 5. తర్వాతే రోల్ నెంబర్ 2 వచ్చి ఇచ్చాడు. ఓకే, రోల్ నెంబర్ 2 వచ్చి ఇచ్చాడు. ఓకే, సో దిస్ ఈస్ హౌ వి సార్ట్ యూజింగ్ ఇన్సర్షన్ సార్ట్. ప్లీజ్ రైట్ ఇట్ డౌన్, బుక్లో రాయండి. ఓకే, ఇది 2 ఇన్సర్ట్ చేశాక నా చేతిలో ఉన్న ఆన్సర్ స్క్రిప్ట్స్. ఓకే, ఇది రోల్ నెంబర్ 1 ఇచ్చాక నా చేతిలో ఉన్న ఆన్సర్ స్క్రిప్ట్స్ నేను ఈ విధంగా
కంపారిజన్ చేసి చేతిలో ఉన్న ఆన్సర్ స్క్రిప్ట్స్తో ఈ విధంగా కంపారిజన్ చేసి 1ని కరెక్ట్ పొజిషన్లో పెట్టాను. ఓకే, తర్వాత రోల్ నెంబర్ 4 ఇచ్చాక నా చేతిలో ఉన్న ఆన్సర్ స్క్రిప్ట్ని ఈ విధంగా కరెక్ట్ పొజిషన్లో పెట్టాను. ఓకే, యా, ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. ఒక్కసారి ఇక్కడ ఈ ఎలిమెంట్స్ సరిగ్గా ఉన్నాయని తెలిసాక నేను ఫర్దర్గా కంపారిజన్ చెయ్యను. ఓకే, అయిపోయాక చెప్పండి, నేను ప్రోగ్రామ్ రాద్దాం దీనికి. ఓకే, రాయటం అయిపోయాక నాకు చెప్పండి, నేను ప్రోగ్రామ్ రాద్దాం. కింద ఈ ఉన్నాయి ఎరే ఎలిమెంట్స్, ఏరియా ఆఫ్ 0 అవన్నీ మీరు ఇష్టమైతే రాసుకోండి, లేకపోతే ఇది రాయొద్దు. ఈ రెండు ఇవి ఉన్నాయి కదా మ్యామ్, స్క్రీన్ షాట్ తీసుకుంటాం మ్యామ్, క్లాస్ కంటిన్యూ చేసాం. ఓకే మా, స్క్రీన్ షాట్ తీసేసుకున్నారు. మరి పైన ఇది రావట్లేదా? సార్ట్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్, అది రాలే. సార్ట్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ యూజింగ్ ఇన్సెషన్ సార్ట్. ఇది ఎలిమెంట్స్ ఇవి. ఓకే, సో ఇక్కడ రాస్తా సార్ట్ దీస్ ఎలిమెంట్స్ యూజింగ్ ఇప్పుడు తీసుకోండి స్క్రీన్ షాట్. ఓకే మా, మ్యామ్ ఇంకా ఎంతసేపు మ్యామ్ క్లాస్? ఏ బోర్ కొడుతుందా? బయటకు వెళ్ళాలి మ్యామ్. మీ ఇంట్రెస్ట్ పట్టమ్మా, మీరు ఎంతవరకు చెప్పమంటే అంతవరకు చెప్తా. క్విక్ సార్ట్ ఒకటి ఉంది, క్విక్ సార్ట్ కూడా చెప్పాలి. ఓకే, నేను ప్రోగ్రామ్ రాద్దామమ్మా. ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఓకే, ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 వచ్చింది అనుకోమ్మా. ఓకే, 1 వచ్చింది కదా. ఓకే, అది ఏ ఇండెక్స్లో ఉంది? ఇండెక్స్ నెంబర్ 3లో ఉంది, అవునా? 1 అనేది ఇండెక్స్ నెంబర్ 3లో ఉంది. ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు 3లో ఉంది. అప్పుడు నేను దేంతో కంపారిజన్ చేశాను? ఏరియా ఆఫ్ 3ని ఇఫ్ ఏరియా ఆఫ్ 3 ఈజ్ గ్రేటర్ దెన్ ఏరియా ఆఫ్ 2తో కంపారిజన్ చేశాను. ఒక 15 minutesలో కంప్లీట్ చేసేస్తా. ఓకే, 3:52 కదా, 4:10 అలా కంప్లీట్ చేసేద్దాం. ఓకే, కంపారిజన్ చేశాను. తర్వాత ఇంకో కంపారిజన్ చెప్పాలి. తర్వాత దానిని బట్టి కంపారిజన్ బట్టి స్వాప్ చేశాను. ఓకే, తర్వాత చెప్పాలి. టూని 1ని కంపారిజన్ చేశానా లేదా? ఏరియా ఆఫ్ 2ని ఏరియా ఆఫ్ 1ని కంపారిజన్ చేశానా? 2ని 1ని కంపారిజన్ చేశాను. అదే గ్రేటర్గా ఉంటే స్వాప్ కూడా చేశాను. ఓకే, తర్వాత 1ని 0ని కంపారిజన్ చేశానా? అట్లా రాసుకుంటూ పోతామమ్మా. 1 i - 1 రాసి. వెరీ గుడ్.
అన్ని జీరోని కూడా మనం కంపారిజన్ చేసాం, 3 కంపారిజన్స్ చేసాం. సరిగ్గా లేకపోతే మనం స్వాప్ కూడా చేసాం. ఓకే, సో 3 సార్లు రాసే బదులు లూప్ చెప్తారా మీరు? ఇండెక్స్ వాల్యూ I is equal to 3 if area of I is greater than area of I minus 1. Yeah, ఇట్లా రాయచ్చా? మ్యాప్ area of I and area of I minus 1. ఓకే, సో ఇదేగా రిపీట్ చేసింది, అవునా? దీన్ని నేను 10 సార్లు రాశాను. మరి I వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా, అవునా? I వాల్యూ ఫర్ లూప్ మరి చెప్పండి, ఫర్ లూప్ ఎలా రాయాలో చెప్పండి. ఇవి మొత్తం లూప్లో పెట్టాలి, ఎందుకంటే దాన్ని 3 సార్లు రిపీట్ చేశాను కదా. కంపారిజన్ని స్వాప్నే కదా రిపీట్ చేసింది నేను. ఇదిగో ఒకటి, ఇదిగో రెండోసారి, ఇది మూడోసారి అని రిపీట్ చేయాలంటే స్టేట్మెంట్ సేమ్గా ఉండాలి. అందుకని నేను ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 1 ఉంది, కాబట్టి సేమ్గా ఉండేటట్టు I minus 1 రాసి పడేసా. చెప్పండి లూప్ ఎలా ఎక్కడి నుంచి రన్ రావాలో చెప్పండి. I వాల్యూ ఫస్ట్ ఎంత? I వాల్యూ ఎంతమ్మా ఫస్ట్ దీంట్లో? 0 మ్యామ్. ఎక్కడమ్మా 0? ఇక్కడ ఏరియా ఆఫ్ 3 అన్నాను కదా, ఇక్కడ ఏరియా ఆఫ్ 5 అని రాశాను, అవునా? ఇక్కడ ఏరియా ఆఫ్ 5 అని రాశాను, ఇక్కడ ఏముంది? 3 మ్యామ్. సో I is equal to 3. సో I వాల్యూ 1 ఉన్నప్పుడు ఆపేసానా? అవును కదా, ఇంకా ఫర్దర్గా చేశానా? 3 2 2 1 1 0. ఓకే, 0 minus 1 చేశానా? సో I వాల్యూ ఎప్పుడైతే 1 అయిందో ఆపేసాను కదా. సో I వాల్యూ ఎప్పుడైతే 1 అయిందో ఆపేసాను. Iలో 3 ఉంది, సో ఆ వాల్యూ అనేది I is greater than or equal to 1. I have stopped. ఓకే, సో సారీ, I వాల్యూ 1 అయినప్పుడు ఆపేసాను, 1 అయినప్పుడు కూడా చేశాను, అది ఇంకొంచెం తగ్గిపోయినప్పుడు ఆపేసాను. సో యాజ్ లాంగ్ యాజ్ మై I వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, I will repeat this. సో డిక్రిమెంట్ లూప్ అమ్మా, 3 కాస్త 2 అయింది, 2 కాస్త 1 అయింది. సో I మైనస్ ఇక్కడ 3 కదా, ఏరియా ఆఫ్ 3 ఇక్కడ కాస్త ఇది ఏమైంది? 2 అయింది, తర్వాత ఏమైంది? 1 అయింది, తర్వాత ఏమైంది? 1 అవ్వగానే ఇంకా ఆపేసాను. సో యాజ్ లాంగ్ యాజ్ మన వాల్యూ 1 కన్నా గ్రేటరు 1 అయినప్పుడు మనం ఇది రిపీట్ చేద్దాం, లేకపోతే రిపీట్ చేయొద్దు. ఓకేమా, అర్థమైందా ఇది? యా, ఒక ఇండెక్స్ 3 కాకుండా n వరకు ఉంటే n అని పట్టుకుంటామా మ్యామ్? కాదు, ఈ థర్డ్ ఇండెక్స్ కి రాసాం మనం ప్రస్తుతం, థర్డ్ ఇండెక్స్ ఎలిమెంట్ కి రాసాం, ఈ ఎలిమెంట్ కి రాశాను నేను. మరి ఈ సెకండ్ ఇండెక్స్ ఎలిమెంట్ కి రాయలేదు, ఈ ఫస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్ కి రాయలేదు, ఫోర్త్ ఇండెక్స్ ఎలిమెంట్ కి రాయలేదు. సో అర్థమైందా? థర్డ్ ఇండెక్స్ ఎలిమెంట్ కి రాసాం, కానీ ఈ ప్రొసీజర్ నేను ఫస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్ కి రిపీట్ చేసా, సెకండ్ ఇండెక్స్ ఎలిమెంట్ కి రిపీట్ చేసా, థర్డ్ ఇండెక్స్ ఎలిమెంట్ కి రిపీట్ చేసా, ఫోర్త్ ఎలిమెంట్ ఇండెక్స్ కి రిపీట్ చేసా. సో ఈ మొత్తాన్ని మళ్ళీ లూప్ లో రాయాలి, అంతే కదా? రిపీట్ చేశాను కదా దీన్ని, ఈ మొత్తాన్ని మళ్ళీ నేను లూప్ లో పెట్టాలి. దానికి ఇంకో లూప్ పెడదామా? ఫర్ లూప్. ఏదైనా లూప్ పెట్టుకుందాం, జే అని పెట్టుకుందాం, ఏదైనా పెట్టుకుందాం, జే అని పెట్టుకుందామా? జే ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్ కి రిపీట్ చేసాం కదా, సో జే ఈజ్ ఈక్వల్ టు 1. సారీ, ఫస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్ కి రిపీట్ చేసాం కదా. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి? 0th ఇండెక్స్ కాదు, ఫస్ట్ ఇండెక్స్ కి మనం స్టార్ట్ చేసాం కంపారిజన్. జే ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ సో ఇదే ప్రాసెస్, ఈ మొత్తం ప్రాసెస్ ఫస్ట్ ఇండెక్స్ కి, సెకండ్ ఇండెక్స్ కి, థర్డ్ ఇండెక్స్ కి రిపీట్ చేసాం కాబట్టి. ఓకే, సో ఇది I ఈజ్ ఈక్వల్ టు 3 బదులు ఏం రాస్తాం? I ఈజ్ ఈక్వల్ టు 3 బదులు ఏం రాస్తాం? I ఈజ్ ఈక్వల్ టు
jth ఇండెక్స్. సో జే వాల్యూ 1 అవుద్ది, ఫస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్కి రిపీట్ చేసాం. జే వాల్యూ 2 అవుద్ది, జే వాల్యూ 3 అవుద్ది, జే వాల్యూ 4 అవుద్ది. ఏ ఈజ్ లెస్ దెన్ ఎన్. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటే ప్రతి ఎలిమెంట్కి ఫస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్ వరకు మనం ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తాము. అయిపోయింది. దిస్ ఈజ్ అవర్ ప్రోగ్రామ్. ఎనీ డౌట్స్? సో ఐ ఈజ్ ఈక్వల్ టు 3 బదులు ఐ ఈజ్ ఈక్వల్ టు జే రాసాం, ఎందుకంటే నేను థర్డ్ ఇండెక్స్ ఎలిమెంట్కి నేను ఈ ప్రాసెస్ చెప్పాను, కానీ ఈ ప్రాసెస్ నేను ఫస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్కి, సెకండ్ ఇండెక్స్ ఎలిమెంట్కి, థర్డ్ ఇండెక్స్ ఎలిమెంట్కి, లాస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్ వరకు మనం ఈ ప్రాసెస్ని రిపీట్ చేసాం కాబట్టి ఓకే అన్నిటినీ మొత్తం ఒక ఫర్ లూప్లో పెట్టాను. సో రాసేద్దామా? కోడ్ రాసేద్దాం. ఉన్నదాన్ని నేను మాడిఫై చేస్తానమ్మా. మొత్తం ఏం రాయను, చూడండి ఎలా మాడిఫై చేస్తాను. సో ఇదొకటే రాస్తాను, ఇదొకటే మారుస్తాను కదా. సో నేను ఇక్కడ జేపీ అని రాశాను, జే ఒకటే పెట్టుకుంటాం. మీకు ఇష్టమైన వేరియబుల్ పెట్టుకోండి, ప్రాబ్లం లేదు, పీ అనే పెట్టుకోవచ్చు. సో ఇదేమవుద్ది, జే ఈజ్ ఈక్వల్ టు 1, జే ఈజ్ లెస్ దెన్ ఎన్, జే ప్లస్ ప్లస్ ఇది ఉంచేయాల్సింది ఫోన్లే. ఓకే, సో ఇది కూడా ఐ ఈజ్ ఈక్వల్ టు జే, ఇది డిక్రిమెంట్ లూప్ అమ్మా. I greater than or equal to 1, I minus minus. If area of I is area of I plus 1, I is greater than I minus 1. Tap area of I and I minus 1. That's it, over. So 1 నుంచి n దాకా. సో ఇదేమో జే నుంచి ఫస్ట్ ఇండెక్స్ దాకా వీఆర్ డూయింగ్ స్వాపింగ్. ఓకే, సో లెట్ మీ రన్ ద కోడ్ అండ్ చెక్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. ఎల్స్ రాయలేదు. స్వాప్ అవ్వకపోతే మనం ఏం చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు కదా, అది రాయలేదమ్మా. ఓకే సర్లే, ఓకే అది రాయకపోయినా ఎఫిషియెంట్గా ఉండదు కోడ్, వర్క్ అవుద్ది. 5 ఎలిమెంట్స్ చెప్పండి అమ్మా, 5 ఎలిమెంట్స్ చెప్పండి ఎవరైనా. హలో 4 1 10, 35, 10 35 4 32, 32 13. ఓకే, సో ఆఫ్టర్ సార్టింగ్ చూద్దాం. డిసెండింగ్ ఆర్డర్ సార్టింగ్ చేశానా. ఇఫ్ ఏరియా ఆఫ్ 5 ఈజ్ గ్రేటర్ దెన్ ఏరియా ఆఫ్ I minus 1, ఒక నిమిషం ఉండమ్మా. is equal to area of I minus 1 is equal to descending order sorting చేశాను నేను. I అనేది ఏంటమ్మా, అంతేనమ్మా. ఐలో ఉన్న ఎలిమెంట్ I minus 1 కన్నా ఎక్కువ ఉండకూడదంట. అసలుగా ఎక్కువ ఉండాలి కదా, ఐలో ఉన్న వాల్యూ I minus 1 కన్నా ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే స్వాపింగ్ చేయమంటే డిసెండింగ్ ఆర్డర్ సార్టింగ్ వచ్చింది. తక్కువ ఉంటే స్వాపింగ్ చేయనప్పుడు అసెండింగ్ ఆర్డర్ సార్టింగ్ వస్తుంది. ఇచ్చేద్దాం. ఇది లెస్ దెన్ గ్రేటర్ దెన్ కాస్త లెస్ దెన్ పెడితే ఏమవుద్ది, అసెండింగ్ ఆర్డర్ సార్టింగ్ వస్తుంది. 10 35 4 32 13. ఓకే, సో చూడండి ఇది అసెండింగ్ ఆర్డర్, ఇది లెస్ దెన్ కాస్త గ్రేటర్ దెన్ పెడితే descending order sorting వస్తుంది. ఓకే, any more you want me to run this program for any other numbers? Did you understand this code? ఇక్కడ గ్రేటర్ ఎలా రాసానమ్మా, లెస్ దెన్ అయితేనమ్మా, ఇక్కడ లెస్ దెన్ కదా, ఇక్కడ లెస్ దెన్ అమ్మా. ఓకే, సరిగ్గా వినట్లేదు, మీరు ఎవరు చెప్పలేదు నాకు అంటే వినట్లేదు సరిగ్గా, లేకపోతే అర్థం కావట్లేదు మేడం, కష్టంగా ఉంది, అర్థమైనా కష్టంగా ఉంది మేడం. సో ఎనీ డౌట్స్ అబౌట్ ఇన్సెషన్ సార్ట్? ప్రోగ్రామ్ స్క్రీన్ షాట్ తీసుకుంటారా, ఇది ఒకటే రాసుకుంటారా, దాంట్లో పెట్టడమేగా.
ఇది ఒకటే మెయిన్. లేదు మ్యామ్, ప్రోగ్రామ్ తీసుకుంటాను. ఓకే మా. పైన కిందది అంతా సేమే అమ్మా. ఎర్రేలో ఏ ప్రోగ్రామ్ వచ్చినా మీరు పైన కిందది యాజ్ ఇట్ ఈజ్ అంతే ఉంచొచ్చు. యా. ఒక్క నిమిషం ఉండండమ్మా, తగ్గిద్దాం ఎక్కడైనా. రిటర్న్ 0 తీసేద్దాం ఎందుకు. స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. సో బట్టి కొట్టద్దమ్మా, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా రాయగలరు. నేను అసలు క్లాసు నేను ప్రిపేర్ అవ్వను, ఎందుకు అంటే నాకు ఆ లాజిక్ తెలుసు ఈ విధంగా చేయొచ్చు అని. సో ఒక్కొక్కసారి రాసినప్పుడు ఒక్కొక్క ప్రోగ్రామ్ వస్తుంది, ఆ ప్రోగ్రామ్ వర్క్ అవుద్ది. ఎందుకు అంటే ద మెయిన్ లాజిక్ నాకు అర్థమైపోయాక నాకు ఇష్టమైనట్టు నేను ప్రోగ్రామ్ రాసేస్తాను. ఓకే, సో ఈ విధంగా రాయాలి అని అంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. బాగా ప్రాక్టీస్ చేస్తే మేబీ బై ద ఎండ్ ఆఫ్ యువర్ డిగ్రీ యూ విల్ బీ ఏబుల్ టు రైట్ ప్రోగ్రామ్స్ లైక్ మీ. ఓకే, అర్థం చేసుకుంటూ కొంచెం చూడకుండా రాయండి. ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ చూడండి, చూస్తూ రాయండి. తర్వాత రెండోసారి కూడా చూస్తూ రాయండి, మూడోసారి చూడకుండా రాయండి, లేకపోతే చూడకుండా టైప్ చేయండి. మీకు ల్యాప్టాప్ ఉంటే అది ఆటోమేటిక్గా మీకు లాజిక్ డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా ప్రోగ్రామ్ నేర్చుకోవాలి మేడం, ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అని అంటే ముందు ఆ ప్రోగ్రామ్ని చూడకుండా టైప్ చేయండి, లేకపోతే రాయండి. రాసేటప్పుడు ఆలోచించండి, ఇది ఎందుకు పెట్టాలి, ఇది ఇక్కడ ఎందుకు పెట్టాలి అని ఆలోచిస్తూ రాస్తే మీరు కొన్ని ఏళ్లకి ప్రోగ్రామింగ్ అనేది మాస్టర్ చేస్తారు. ఓకే, కొంతమంది గిఫ్టెడ్ పిల్లలు ఉంటారు, 6 monthsకి వచ్చేస్తుంది, కొంతమందికి ఇయర్స్ పడుతుంది. ఓకేమా. సో క్విక్సార్ట్ అనేది నేను నా యూట్యూబ్ లింక్ ఉందమ్మా, నేను యూట్యూబ్ లింక్ ఇస్తాను, ఒకసారి క్విక్సార్ట్ చూడండి, రేపు పొద్దున్న చెప్తాను నేను. అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఐ విల్ కంటిన్యూ క్విక్సార్ట్. యా, ఎనీబడి ఇంట్రెస్టెడ్ టు లిసన్ క్విక్సార్ట్ ఆల్సో? చెప్పాను, ఎగ్జామ్కి కూడా టైం లేదు. అదేగా అమ్మా, నేను అందుకనే అందే అబ్బాయి ఎప్పుడు వెళ్ళిపోతాము అన్నారు కదా, అందుకని నేను వద్దులే అని ఊరుకున్నా. సో పిక్సార్ట్కి వీడియో ఇచ్చిస్తాను అది. సో ఈ విధంగానే చేయొచ్చా అంటే కాదు, నువ్వు ఏ విధంగా అయినా రాయొచ్చు, యాజ్ లాంగ్ యాజ్ యూ అండర్స్టాండ్ ద బేసిక్ ఐడియా హౌ దట్ సార్టింగ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్. సో ఇన్సెషన్ సార్ట్కి బబుల్ సార్ట్కి తేడా ఏంటి అంటే, ఓకే, ఇన్సెషన్ సార్ట్కి బబుల్ సార్ట్కి తేడా ఏంటి అంటే, ఇన్సెషన్ సార్ట్ ఒకటి వస్తూ ఉంటే, ఒక్కొక్క పేపర్ వస్తూ ఉంటే దాన్ని ఏ విధంగా సార్ట్ చేయాలి అనేది నేర్పించాను ఇన్సెషన్ సార్ట్లో. అదే బబుల్ సార్ట్కి ఏంటి, ఆల్రెడీ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నప్పుడు మనం ఎలా సార్ట్ చేయాలి అనేది నేర్పించాను. కానీ బబుల్ సార్ట్ ఎఫిషియెంట్గా అనిపించిందా మీకు? యా, బబుల్ సార్ట్ మీకు ఎఫిషియెంట్గా అనిపించిందమ్మా? మీకు బబుల్ సార్ట్ ఎఫిషియెంట్గా అనిపించిందా? లేదు కదా, అందుకని నేను కొత్త ఎఫిషియెంట్ టెక్నిక్ చెప్తున్నాను క్విక్సార్ట్. అంత ఈజీగా అర్థం కాదమ్మా, ఓకే, కొంచెం టైం పట్టుద్ది. లింక్ అనేది చాట్ బాక్స్లో పెట్టాను, మీరు చూడొచ్చు. ఓకే, సో నేను నాదేనమ్మా ఇది. ఓకే, ఆర్ఎల్స్ నేను పీపీటీ తీసుకుంటాను. ఇదేనమ్మా, దీనికి వాయిస్ ఏమి ఉండదు. ఓకే, యా. సో ఈ ఎలిమెంట్స్కి చేద్దాం. 4 7 3 9 5 12 6 అంతే కదమ్మా. 4 7 3 మ్యామ్ లింక్ వాట్సాప్లో కూడా పెట్టండి మ్యామ్. అది వద్దులే అమ్మా, ప్రమోషన్ చేసుకుంటున్నట్టుంటుందేమో. ఓకే, యా పంపిస్తాలే, పీపీటీ పంపిస్తా పోనీ వాట్సాప్లో వీడియో లింక్ అన్నా. 4 7 3 9 5 12 6 ఓకే, అదే తీసుకుందాం, లేకపోతే ఈ ఎలిమెంట్స్కే చేద్దాం క్విక్సార్ట్.
అంటే దానికైతే ఎఫిషియెంట్గా వస్తుందని నేను అది తీసుకుంటానన్నా. సో పుట్ ఏ హెడింగ్ ఫిక్స్డ్. ఈ ఎగ్జాంపులే తీసుకుందాం, ఎందుకంటే నేను దీనికి బాగా ఎఫిషియెంట్గా వచ్చింది. 4739512 ఓకే. సో ఇవి ఎర్రే ఎలిమెంట్స్ అమ్మా. ఈ విధంగా ఎర్రే ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు ఫిక్స్డ్ పర్ఫామ్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఎట్లా చేస్తాము సార్టింగ్. బబుల్ సార్ట్ నచ్చలేదు కదా మనకి, సరిగ్గా చేయట్లేదు, అది బండగా చేస్తుంది. సార్ట్ అయ్యాక కూడా వెరిఫై చేయకుండా చేస్తుంది కదా. ఓకే, కానీ అది కాదమ్మా, ఇంకా చెప్పాలి. ముందు బేసిక్ నేర్చుకోండి, తర్వాత దాన్ని ఎఫిషియెంట్గా ఎలా మార్చాలో కూడా చెప్తాను. ఓకే, యా. ఇది మామూలు క్లాస్ అయితే మీ ఎక్స్ప్రెషన్స్ బట్టి అడ్వాన్స్డ్ చెప్పాలా వద్దా అని ఆలోచించేదాన్ని. ఆన్లైన్ క్లాస్లో మీ ఎక్స్ప్రెషన్స్ కనపడవు నాకు. సో బేసిక్ చెప్తాను ప్రస్తుతానికి. ఇంత థియరీకి టైం ఉంది కదా, అప్పుడు నేను అడ్వాన్స్డ్ చెప్తాను. ఇప్పుడు చాలా టెక్స్ట్ బుక్స్ చాలా విధాలుగా చెప్పుద్ది. ఆన్లైన్లో కూడా చాలా రకాలు ఉంటాయి క్విక్ సార్ట్లో. మీరు ఆన్లైన్లో చూడొద్దు. మిగిలిన ఏ సార్టింగ్ అయినా మీరు ఆన్లైన్లో చూడొచ్చు, కానీ క్విక్ సార్ట్ మటుకు చూడొద్దు. మీకు కన్ఫ్యూజన్ తప్ప ఇంకేం రాదు. ఓకే, ఒకటే ఫాలో అవ్వండి. 100 యూట్యూబ్లో 100 వీడియోస్ ఉంటే 100 వీడియోస్లో ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చెప్తాడు. నేను స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ ఉంటుందమ్మా మనకి. అవన్నీ వాడచ్చు, కానీ కన్ఫ్యూజన్ వస్తుంది అంతే. అయ్యో 6 ఇది 8 పెట్టుకుందామా? 8 లేదుగా, 8 పెట్టుకుందాం, ఎందుకంటే 6 రెండు సేమ్గా ఉంటాయి. యా, సో 6ని పైవట్గా పెట్టుకుందాం. ఓకే, నాకు తెలిసి పీపీటీలో పైవట్ అనేది ఆర్ అని పెట్టుకున్నాను. నేను వేరేగా పెట్టాను, పీపీటీని మార్చి పంపించాలి మీకు. ఓకే ఓకే, యా. సో దీన్ని పైవట్ అనుకుందాం అమ్మా. ఇండెక్స్, లాస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ని మనం పైవట్ కింద అనుకుందాం. పైవట్ అనుకుందాం, లాస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ని పైవట్ అనుకుందాం. ఓకే, ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా? 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో పైవట్లో ఏముంటుంది? పైవట్ ఈజ్ ఈక్వల్ టు 6. పైవట్ ఈజ్ ఈక్వల్ టు 6th ఇండెక్స్. ఓకే, 6th ఇండెక్స్. ఇండెక్స్ అనేది పెట్టుకోవచ్చు, ఎలిమెంట్ని కూడా పెట్టుకోవచ్చు. ఇండెక్సే పెట్టుకుందాం మనం. ఓకే, సో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే పైవట్లో ఏముంటుంది? 7 ఎలిమెంట్స్ ఉన్నప్పుడు పైవట్లో 6 ఉంది, 6th ఇండెక్స్. ఓకే, సో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే పైవట్లో ఏముండాలమ్మా? n-1. వెరీ గుడ్. సో పైవట్, ఇఫ్ దేర్ ఆర్ n ఎలిమెంట్స్, పైవట్ విల్ బి స్టోరింగ్ n-1. పైవట్ అనేది పేరమ్మా, జస్ట్ ఒక వేరియబుల్కి పేరు పెట్టాం పైవట్ అని. ఓకే, సో ఇది కూడా తీసుకుంటాం అమ్మా, ఐ జే కూడా తీసుకుంటాం. ఐ వాల్యూ ఎప్పుడు 0. ఓకే, జే వాల్యూ ఎప్పుడు పైవట్లో ఏదైతే ఉందో దానికన్నా ముందు. ఓకే, సో దిస్ ఈజ్ ఐ. కొంచెం తగ్గిద్దాం సైజు, ఆరో సైజు కింద దాకా వచ్చేసింది. ఓకే, ఇది ఐ.
సో రాసుకోండి అమ్మా, నేను ఇవన్నీ ప్రిపేర్ చేసే లోపలే రాసుకోండి. సో నేను ఒక ప్రొసీజర్ చెప్తాను, అసలు ఏం జరుగుతుంది, ఇలా చేయటం వల్ల ఏమవుతుందో మీరు గమనించి నాకు చెప్పాలి. సో ఆర్ యూ రెడీ? యా, ఆర్ యూ రెడీ? ఇది జాగ్రత్తగా గమనించి నాకు చెప్పాలి. సో సో పైవట్ వాల్యూ n-1 అయితే జే వాల్యూ ఎప్పుడు పైవట్ -1 ఉంటుంది, అంతేగా? సో నాట్ నెసెసర్లీ. ఓకే, ప్రస్తుతానికి వదిలేయండి. జేలో 5 ఉంది, జేలో ఎంత ఉంది? జే ఈజ్ హ్యావింగ్ 5 నో. ఓకే, ఐ ఈజ్ హ్యావింగ్ హౌ మచ్? 0. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తానంటే ith ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ ఎప్పుడు పైవట్ కన్నా తక్కువ ఉండాలి. తక్కువ ఉంటే ముందుకు జరుగుతాం. ఓకే, ఓకే. పైవట్ వేరు, పైవట్ ఎలిమెంట్ వేరమ్మా. పైవట్ అనేది ఇండెక్స్, పైవట్ ఎలిమెంట్ అంటే ఇక్కడ 8. ఓకే, పైవట్ ఎలిమెంట్. సో ఇప్పుడు మొదలెడదాం. ఏరియా ఆఫ్ ఐ ఈజ్ ఇట్ లెస్ దెన్ ఏరియా ఆఫ్ పైవట్. పైవట్ ఐ జే ఇండెక్స్లు. ఏరియా ఆఫ్ ఐ అంటే ith ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్. ఏరియా ఆఫ్ పైవట్ అంటే పైవట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్, పైవట్ ఎలిమెంట్. సో ఏరియా ఆఫ్ ఐ ఎంతమ్మా ఇక్కడ? ఐ వాల్యూ ఎంత ఇక్కడ? ఐ వాల్యూ 0. సో this is nothing but area of 0 is less than area of pivot. Pivot ఇక్కడ ఎంత? 6. ఓకే, ఏరియా ఆఫ్ 0లో వాల్యూ ఎంత ఉంది? 4. ఈజ్ 4 లెస్ దెన్ పైవట్ ఎంత? 8. ఈజ్ ట్రూ కదా? ట్రూ అయితే ఏం చేస్తామంటే i++ చేస్తాము. ఓకే, i++ చేస్తే ఐ వాల్యూ ఎక్కడ మూవ్ అవుద్ది? ముందుకు వెళ్ళుద్ది. సో ఐ వాల్యూ విల్ బికమ్ 1. సో ఇది యానిమేషన్లో అయితే బాగా చూపించవచ్చు, ట్రై చేద్దాం. వాల్యూ విల్ బికమ్ 1. ఓకే, మళ్ళీ అదే ప్రొసీజర్ ఫాలో అవుద్దాం. ఇప్పుడు మళ్ళీ ఏరియా ఆఫ్ ఐ ఈజ్ లెస్ దెన్ ఏరియా ఆఫ్ పైవట్ కాదా చెక్ చేయాలి. ఎందుకు చేస్తానో లాస్ట్కి ఏం జరుగుతుందో మీరు నాకు చెప్పాలి. ఐ వాల్యూ ఇప్పుడు 1 అయింది. ఏరియా ఆఫ్ 1 ఎంత? 7. ఈజ్ 7 లెస్ దెన్ 8? ఈజ్ ట్రూ. సో ఏమవుద్ది? i++. సో ఐ వాల్యూ ముందుకెళ్ళుద్ది. ఓకే, ఇంకో స్టెప్లో రాయట్లేదమ్మా. ఓకే, దీంట్లోనే చూపించేస్తాను. మళ్ళీ అదే ప్రొసీజర్ మళ్ళీ ఫాలో అవుతాం. ఏరియా ఆఫ్ ఐ ఈజ్ లెస్ దెన్ ఏరియా ఆఫ్ పైవట్. ఇప్పుడు ఐ వాల్యూ 2 అయింది. ఓకే, ఈజ్ ఏరియా ఆఫ్ 2 లెస్ దెన్ ఏరియా ఆఫ్ 6. ఏరియా ఆఫ్ 2లో ఎంత ఉంది? 3. ఈజ్ 3 లెస్ దెన్ 8? ట్రూ. సో మళ్ళీ i++. ఐ ముందుకెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ ఇదే చెక్ చేయాలి. ఏరియా ఆఫ్ ఐ ఈజ్ లెస్ దెన్ ఏరియా ఆఫ్ పైవట్. ఓకే, ఐ వాల్యూ ఇప్పుడు 3 అయింది. ఓకే, ఏరియా ఆఫ్ 3లో ఎంత ఉంది? 9 ఉంది. ఈజ్ 9 లెస్ దెన్ 8? ఫాల్స్. 9 లెస్ దెన్ 8? ఫాల్స్. సో ఇంకా ఆపేస్తాం, i++ చేయం. ఐ వాల్యూని ఆపేస్తాం. అర్థమైందమ్మా? ith ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ అనేది పైవట్ ఎలిమెంట్ కన్నా తక్కువ ఉంటే ముందుకు జరుపుతాం, లేకపోతే ఆపేస్తాం. అర్థమైందమ్మా? సో దీనికి రివర్స్గా మనం ఒకటి చేస్తాము. ఏంటి? ఏరియా ఆఫ్ జేలో ఉన్న ఎలిమెంట్ పైవట్ కన్నా ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే ముందుకు వెనక్కి జరుపుతాం, అంటే అది ముందుకు జరుగుద్ది. అంటే ఏమవుద్ది? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాస్తాం. ఏరియా ఆఫ్ జే whatever value is at jth index must be greater than area of pivot, that is 6. If it is so, I will proceed j ముందుకు జరుపుతాం. అంటే j5
లో 5 ఇండెక్స్ స్టోర్ అయ్యేది కాస్త 4 ఇండెక్స్ స్టోర్ అవుద్ది. సో జే మైనస్ మైనస్ అవుద్ది. జే ముందుకు జరపడం అంటే ఏంటి? జే తగ్గిద్ది. ఓకే, సో జే మైనస్ మైనస్ అవుద్ది. ఇక్కడ ఏంటి? ఏరియా ఆఫ్ జే వాల్యూ ఎంత ఇప్పుడు? ఏరియా ఆఫ్ 5. ఓకే, ఈజ్ గ్రేటర్ దెన్, లెస్ దెన్ కాదు ఇక్కడ, గ్రేటర్ దెన్ ఏరియా ఆఫ్ 6 అయితే ఏరియా ఆఫ్ 5 12 ఈజ్ గ్రేటర్ దెన్ 8. ట్రూ అవుతే జే మైనస్ మైనస్ అవుద్ది. జే మైనస్ మైనస్ అవుతే సో జే ముందుకు జరుగుద్ది. ఓకే, తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్ జరుగుద్దమ్మా. మళ్ళీ ఇదే ప్రొసీజర్, మళ్ళీ స్టార్ట్. మూమెంట్ మా, మళ్ళీ ఏరియా ఆఫ్ జే గ్రేటర్ దెన్ ఏరియా ఆఫ్ 5 బెట్టా. ఇప్పుడు జే ఎంత అయింది? 4 అయింది. ఇస్ గ్రేటర్ దెన్ ఏరియా ఆఫ్ 6. ఏరియా ఆఫ్ 4లో ఏముంటుంది? 5 గ్రేటర్ దెన్ 8. ఫాల్స్ అవుతే ముందుకు జరగదు. సో అయ్యి జే ఆగిపోయినాయి. ఇంతవరకు అర్థమైందమ్మా? స్క్రీన్ షాట్ తీసుకుంటారా? ఎస్ మ్యామ్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, మిగిలిన ప్రొసీజర్ చెప్తూ ఉంటా. ఓకే, 1 మూమెంట్. సో దీనికి F11 పనిచేయదు. ఒక్క నిమిషం అమ్మా. సో ఫస్ట్ ఇది రా ముందు తగ్గిస్తానమ్మా, ఒక నిమిషం ఉండండి. యా రాసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఐత్ ఇండెక్స్లో ఎలిమెంట్ ఎప్పుడు పైవట్ ఎలిమెంట్ కన్నా తక్కువ ఉండాలి. జేత్ ఇండెక్స్లో ఎలిమెంట్ ఎప్పుడు పైవట్ ఎలిమెంట్ కన్నా ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటే ముందుకు జరుగుద్ది. ఐఎన్జే ముందుకు జరుగుతూ ఉంటాయి. సో జే ముందుకు జరగడం అంటే జే వాల్యూ తగ్గుతూ ఉంటుంది. ఐ ముందుకు జరగడం అంటే ఐ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. తీసుకున్నారమ్మా? తీసుకుంటే చెప్పండి, నేను ఓకే. సో ప్రొసీజర్ జాగ్రత్తగా గమనించండి, ఏం జరుగుతుంది, ఎందుకు ఈ మేడం ఇలా చెప్తుంది అనేది. ఓకే, సో ఐఎన్జే అయిపోయినాయి కదా, ఐఎన్జే హ్యాస్ స్టాప్డ్. ఇప్పుడు ఐఎన్జే స్వాప్ ఏరియా ఆఫ్ ఐ అండ్ ఏరియా ఆఫ్ జే. ఏరియా ఆఫ్ ఐలో ఉన్న వాల్యూ ఏరియా ఆఫ్ జేలోకి వెళ్ళుద్ది. ఏరియా ఆఫ్ ఐలో ఉన్న వాల్యూ జేలోకి వెళ్ళుద్ది. జేలో ఉన్నది స్వాప్ చేస్తే ఏమొస్తాయి? స్వాప్ చేశాక మళ్ళీ స్వాప్ చేశాక ఆఫ్టర్ డూయింగ్ ఐ విల్ డూ ఐ ప్లస్ ప్లస్, తర్వాత జే మైనస్ మైనస్ చేస్తాను. ఓకే, ఎందుకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తాను. ఎందుకు చేయాలో కూడా చెప్తానమ్మా. అది అర్థమైన వాళ్ళకి ఓకే, అర్థం కాలేదు అన్నా ఓకే, యు ఆర్ నార్మల్. కొంచెం కష్టం ఎందుకు చేయాలి అనేది. సో స్వాప్ చేస్తే ఏమవుద్దమ్మా? ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది. ఏరియా ఆఫ్ ఐలో ఉన్న వాల్యూ ఏరియా ఆఫ్ జేలో ఉన్న వాల్యూ స్వాప్ చేస్తే ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది. తర్వాత ఏం చేయాలి? ఐ ప్లస్ ప్లస్ కూడా చేయాలన్నాను కదా. సో ఇక్కడేమో జే వస్తుంది, ఇక్కడేమో ఐ వస్తుంది. ఓకే, తీరా చూస్తే ఐ ప్లస్ ప్లస్ స్వాప్ చేశాక ఐ ప్లస్ ప్లస్ జే మైనస్ మైనస్ చేశాక
ఐ అండ్ జే ఏంటి క్రాస్ అయిపోయినాయి కదా. ఐ ఏమో ఒకవైపు నుంచి మొదలెట్టింది, జే ఏమో ఇంకో వైపు నుంచి మొదలెట్టింది. తీరా చూస్తే ఐ అండ్ జే ఏమైనాయి క్రాస్ అయిపోయినాయి. క్రాస్ అయిపోయినాయి అంటే అర్థం ఏంటి, మొత్తం ఎర్రేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని అవి చెక్ చేసేసినాయి. అవునా కాదా? ఉన్నారా, నిద్రపోతున్నారా? ఐఎన్జే క్రాస్ అయినా అంటే ఐ ఒక సైడ్ నుంచి మొదలెట్టింది కదా, ఐ ప్లస్ ప్లస్ చేసుకుంటూ వచ్చింది, ఐని మూవ్ చేసుకుంటూ వచ్చాం. జేను ఇంకో సైడ్ నుంచి మొదలెట్టింది కదా, ఆ రెండు క్రాస్ అయిపోయినాయి అంటే అర్థం ఏంటమ్మా, ఎర్రేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఐ జే చెక్ చేసేసినాయి. ఎస్ మ్యామ్. యా, సిన్స్ ఐ అండ్ జే హ్యాస్ క్రాస్డ్, area of pivot నేను ఏరియా ఆఫ్ జేనా అయినా అమ్మా స్వాప్ చేసేది, ఒక నిమిషం ఆలోచించింది. ఓకే, ఏరియా ఆఫ్ ఐ, స్వాప్ ఏరియా ఆఫ్ పైవట్ అండ్ ఏరియా ఆఫ్ ఐ. ఓకే, స్వాప్ చేస్తే ఏమవుద్ది, ఏరియా ఆఫ్ ఐ ఏరియా ఆఫ్ పైవట్. ఏరియా ఆఫ్ ఐని ఏరియా ఆఫ్ పైవట్ని స్వాప్ చేస్తే ఇక్కడ 8 వస్తుంది. ఇప్పుడు చేసాము కదా స్వాప్ ఏరియా ఆఫ్ ఐ అండ్ ఏరియా ఆఫ్ పైవట్ అంటే ఇది ఏరియా. ఇంత కష్టపడి ఏం చేసాము, ఏం జరిగింది, ఇంతకీ చూస్తే సార్ట్ అవ్వలే. అసలు ఏం చేసాము, ఎందుకు ఇది అర్థం చేసుకుందాం. మేడం ఏదో చెప్తుంది. ఓకే, ఏరియా ఆఫ్ ఐ ఏరియా ఆఫ్ పైవట్ స్వాప్ అయింది. ఓకే, ఇదంతా ఎందుకు చేసాము అంటే, ఇట్లా చేయటం వల్ల మీరు గమనించారో లేదో. ఓకే, ఒక నిమిషం అమ్మా. ఒక నిమిషం అమ్మా. చూడమ్మా, ఈ ఎలిమెంట్స్ అన్ని, ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, గ్రేటర్ దెన్ 8 ఉన్నాయి. లెస్ దెన్ 8 ఉన్నాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నేను గీయటంలో నేను చూసుకోలేదు. వెరీ గుడ్, యు ఆర్ లిజనింగ్, ఐ అండర్స్టాండ్, వెరీ గుడ్, ఐఎమ్ హ్యాపీ ఆల్సో. లెస్ దెన్ 8 ఉన్నాయి. మరి ఇవన్నిటిని ఏమున్నాయి, గ్రేటర్ దెన్ 8 ఉన్నాయి. సో ఇంత కష్టపడి ప్రొసీజర్ చేస్తే నా పైవట్ ఎలిమెంట్ ఉందే 8, నా పైవట్ ఎలిమెంట్ ఉంది కదా 8, ఆ 8 అనేది కరెక్ట్ పొజిషన్లో పెట్టాను. ఇంత ప్రొసీజర్ చేశాక నేను ఏం పెట్టగలిగాను, నా 8 అనేది, నా పైవట్ ఎలిమెంట్ అనేది కరెక్ట్ పొజిషన్లో పెట్టాను. 8 కన్నా ముందున్నవన్నీ లెస్ దెన్ 8 ఉన్నాయి, 8 కన్నా తర్వాత ఉన్న వాల్యూస్ అన్నీ గ్రేటర్ దెన్ 8 ఉన్నాయి. ఇలా ఎలా వచ్చింది ఈ ప్రొసీజరు, దీన్ని ఎలా చేసాము, ఈ విధంగా మనం ఎలా పెట్టగలిగాము అంటే, మనం ఐజేఏ తీసుకున్నాం. ఐత్ ఎలిమెంట్ ఎప్పుడు పైవట్ కన్నా తక్కువ ఉంటే ముందుకు జరిగిపోతూ ఉండు, సరిగ్గానే ఉన్నాయి అని అర్థం. అదే జేత్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దెన్ పైవట్ ఎలిమెంట్ ఉంటే ముందుకు జరుగుతూ ఉండు. ఓకే, ఒకవేళ ఎక్కడైనా ఐత్ ఎలిమెంట్ లెస్ దెన్ పైవట్ ఎలిమెంట్ కాకుండా గ్రేటర్ దెన్ పైవట్ ఎలిమెంట్ ఉన్నా, జేత్ ఎలిమెంట్ పైవట్ ఎలిమెంట్ కన్నా తక్కువ ఉన్నా, రెండు ఆగిపోయి స్వాప్ చేస్తున్నాం. ఇలా చేయటం వల్ల నేనేం చేయగలిగానంటే, ఈ పైవట్ ఎలిమెంట్ కన్నా తక్కువ ఉన్నవన్నీ పైవట్ ముందు పెట్టాం, పైవట్ ఎలిమెంట్ కన్నా ఎక్కువ ఉన్నవన్నీ ఇటు సైడ్ పెట్టగలిగాము. am I క్లియర్? ఓకే, ఇది కొంచెం కష్టం అమ్మా, నేను కొంచెం టైం ఇస్తాను మీకు. ఓకే, కొంచెం రాసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి,
తర్వాత ప్రొసీడ్ అవుదాం. ఓకే, సో మళ్ళీ ఇది అయిపోయాక ఒక నిమిషం ఆగండి. ఓకే, మళ్ళీ అయిపోయాక మళ్ళీ మనం ఇదే ప్రొసీజర్ని దీని మీద మళ్ళీ ఇదే సేమ్ ప్రొసీజర్ అమ్మా, దీని మీద పర్ఫామ్ చేస్తాం. ఇది ఒక సెపరేట్ క్వశ్చన్ కింద మళ్ళీ ఈ ప్రొసీజర్ని దీని మీద పర్ఫామ్ చేస్తాం. సో విల్ పర్ఫామ్ ద సేమ్ ప్రొసీజర్ దట్ వీ హ్యావ్ ఫాలోడ్. ఓకే, మన క్వశ్చన్ ఏంటి, సార్ట్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి ఈ ఎలిమెంట్స్ ఏవో ఇచ్చాం కదా, 4 7 3 9 5 12 8 అని తీసుకున్నావు కదా, అవునా? దానిని ఈ ప్రొసీజర్ చేశాక నాకు ఇటువైపు ఒక లిస్ట్ <8 లిస్ట్ వచ్చింది, <8 లిస్ట్ వచ్చింది కదా, మళ్ళీ దీని మీద సార్ట్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ యూజింగ్ క్విక్ సార్ట్ అని చెప్పేసి ఈ 4 7 3 5 మళ్ళీ దీని మీద క్విక్ సార్ట్ పర్ఫామ్ చేయాలి. అప్పుడు పైవట్ ఎలిమెంట్ 5 అవుద్ది, ఐత్ ఎలిమెంట్ 4 అవుద్ది, జేత్ ఎలిమెంట్ 3 అవుద్ది. మళ్ళీ ఇదే ప్రొసీజర్ రిపీట్ చేయాలి. We will perform quick sort again on these list of elements 4 7 3 5 and again quick sort on 12 and 9. Is it clear? Yeah, please take a screenshot. మ్యామ్ చెప్పమ్మా. చెప్పమ్మా. అమ్మా టీవీ పక్కన పెట్టమ్మా. ఎవరది? హలో, ఓకే మా, నువ్వు టీవీ చూస్తావు అని తెలుసు మాకు. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. నౌ పర్ఫార్మ్ క్విక్ సార్ట్ ఆన్ దీస్ ఎలిమెంట్స్ అండ్ దీస్ ఎలిమెంట్స్. ఓకే, ప్రోగ్రామ్ రాద్దామా? సో హ్యాజ్ ఇట్ ఈస్ మనం ఏం రాసాం, ఇఫ్ యాజ్ ఇట్ ఈస్ రాద్దాం. ఇఫ్ ఏరియా ఆఫ్ ఐ ఈజ్ లెస్ దెన్ ఏరియా ఆఫ్ పైవట్, వాట్ వీ హ్యావ్ టు డూ, ఏం చేయక్కలేదు, ఐ ప్లస్ ప్లస్. మ్యామ్ చెప్పమ్మా. ఇప్పుడు మీరు చెప్పే సార్టింగ్ అన్ని అసెండింగ్ ఆర్డరే ఉన్నాయి కదా మ్యామ్, క్విక్ సార్ట్ అయినా సరే. డిసెండింగ్ ఆర్డర్ అంటే గ్రేటర్ దెన్ ఉన్న చోట లెస్ దెన్ పెట్టుకోవాలా మ్యామ్? ఇఫ్ కండిషన్లో ఇప్పుడే ఇఫ్ కండిషన్ ఉంటుంది, లూప్ లోపల ఇఫ్ కండిషన్ రాసాం కదా, లూప్స్ లోపల ఎస్ మ్యామ్. అక్కడ గ్రేటర్ దెన్ బదులు
అదే లెస్ దెన్ ఉంటే గ్రేటర్ దెన్ పెట్టండి, గ్రేటర్ దెన్ ఉంటే లెస్ దెన్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బబుల్ సార్ట్లో అయితే ప్రోగ్రామ్ నేను అదే బబుల్ సార్ట్లో లాస్ట్ ఇది ఉంది కదా చెప్తానండి. షీట్ 3 అది లాజిక్ అమ్మా, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ గ్రేటర్ ఉంది కదా ఇఫ్ కండిషన్లో, గ్రేటర్ బదులు లెస్ దెన్ పెడితే నీకు డిసెండింగ్ ఆర్డర్ సార్టింగ్ వస్తుంది బబుల్ సార్ట్లో ఇక్కడ. ఓకే, సేమ్ అదే ఇన్సెషన్ సార్ట్లో. ఓకే, ఇక్కడ లెస్ దెన్ బదులు గ్రేటర్ దెన్ పెడితే డిసెండింగ్ ఆర్డర్ సార్టింగ్ వస్తుంది. మీకు కంపారిజన్ చేసేటప్పుడు మీకు అర్థమవుద్ది. ఇది ఫస్ట్ ఎలిమెంట్, i-1 అంటే ముందు ఎలిమెంట్, i అంటే తర్వాత ఎలిమెంట్. ఓకే, సెకండ్ ఎలిమెంట్ i అంటే సెకండ్ ఎలిమెంట్, i-1 అంటే ఫస్ట్ ఎలిమెంట్ కదా. సెకండ్ ఎలిమెంట్ ఈజ్ లెస్ దెన్ ఫస్ట్ ఎలిమెంట్ అయితే అంటే ఏంటి, ఇలా అయినా రాసుకోవచ్చు. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ ఎలిమెంట్ అయితే స్వాప్ చేయమంటున్నావు అంటే ఏంటి, అసెండింగ్ ఆర్డర్ సార్టింగ్. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ ఎలిమెంట్ అయితే సార్టింగ్ చేయమంటున్నాం కదా, అంటే అర్థం ఏంటి, సరిగ్గా లేదని అనుకుంటున్నాం కదా. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ ఎలిమెంట్ అయితే స్వాప్ చేయమంటున్నాం కదా, అంటే ఏంటి, సరిగ్గా లేదని అర్థం కదా. సో ఫస్ట్ ఎలిమెంట్ గ్రేటర్ దెన్ సెకండ్ ఎలిమెంట్ సరిగ్గా లేదు ఎప్పుడు అవుతుంది, మనం అసెండింగ్ ఆర్డర్ సార్టింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ గ్రేటర్ దెన్ సెకండ్ ఎలిమెంట్ ఉండకూడదు. మీకు అర్థమైందా? ఓకే, సో ఇఫ్ ఏరియా ఆఫ్ జే ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టుకుందాం ఇక్కడ, లెస్. ఓకే, ఈక్వల్ టు అప్పుడు కూడా ఇఫ్ ఏరియా ఆఫ్ జే ఈజ్ less than or equal to, sorry, greater than pivot, area of pivot అంటే ఏమి చేయం, ఏం చేయాలి, j మైనస్ మైనస్. ఇది ఎప్పుడు దాకా పర్ఫామ్ చేస్తామమ్మా, ఇలా చేసాము. i-j ఆగిపోతే, i-n-j స్టాప్ అయిపోతే ముందు జరుగు ఇది వెనక జరుగు అని చెప్తున్నాము. i-n-j స్టాప్ అవుతే ఏం చేయాలి, స్వాప్ చేయాలి కదా. స్వాప్ ఏరియా ఆఫ్ i అండ్ ఏరియా ఆఫ్ j స్వాప్ చేయాలి. ఓకే, సో ఇది ఎప్పుడు దాకా చేస్తాం ఈ ప్రొసీజరు, i++j-, ఎప్పుడు దాకా చేస్తాం. I will repeat this procedure. Okay, I will repeat this procedure as long as my క్రాస్ అవనంత వరకు, i-n-j క్రాస్ అవనంత వరకు ఇది మనం రిపీట్ చేసాం. i-n-j క్రాస్ అవనంత వరకు మనం ఇది రిపీట్ చేసాం. సో ఇది ఎప్పుడు రిపీట్ చేస్తాం, ఎప్పటి వరకు రిపీట్ చేస్తాం, యాజ్ లాంగ్ యాజ్ i-n-j won't క్రాస్. i వాల్యూ ఎప్పుడు is less than or equal to j. I will repeat this. ఇక్కడ ఒక కండిషన్ రాయాలి, అది చెప్తాను. అండ్ j ఈజ్ గ్రేటర్ దెన్ 0. ఒక కండిషన్ రాయాలి, ప్రస్తుతానికి బేసిక్ చెప్దాం. ఓకే, తర్వాత చేద్దాం. ఓకే, సో i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు j కాదు అంటే i వాల్యూ j కన్నా పెద్దదైపోయింది అంటే i-n-j క్రాస్ అయిపోయినాయి. క్రాస్ అయినప్పుడు ఏం చేయాలి, స్వాప్ ఏరియా ఆఫ్ పైవట్ నేను అండ్ ఏరియా ఆఫ్ జేని, సారీ ఏరియా ఆఫ్ ఐని స్వాప్ చేస్తాం. చేశాక మనకి ఇది వస్తుంది. ఎనీ డౌట్స్? మనం రాసిన ప్రోగ్రామ్ ఏమైనా అర్థమైందా మీకు? ఇదేగా చేసింది మ్యామ్. ఇన్ కేస్ 5కి 9కి మధ్యలో ఇంకో ఎలిమెంట్ ఉంటే మ్యామ్ అంతే జరుగుద్దమ్మా. ప్రొసీజర్ నీకు అర్థమైంది కదా. ఎస్ మ్యామ్. i వాల్యూ j కన్నా తక్కువ ఉన్నంత కాలం మనం ఆ ప్రొసీజర్ ఫాలో అవుతాం. i-n-j క్రాస్ అవుతే ఇచ్చేస్తాం. ఇది ముందుకి వెనక్కి పంపిస్తున్నాం కదా, పంపించినప్పుడు ఎక్కడైతే ఆగిపోయింది అనుకో, i ఆగిపోయింది, j ఆగిపోయింది అనుకో, అక్కడ స్వాప్ చేస్తాం. ఆగలేదనుకో స్వాప్ చేస్తాం. స్వాప్ చేసాక మళ్ళీ ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాం అమ్మా.
ఇప్పుడు ఇంకో ఎలిమెంట్ ఉందనుకో మధ్యలో ఉంటే మళ్ళీ ఇదే ప్రొసీజర్ ఫాలో అవుద్ది. ఐఎన్జే హాల్ట్ అవుతే ఇది జరుగుద్ది, హాల్ట్ అయిపోయాక మళ్ళీ ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాం మనం. ఓకే అమ్మా, ఇది ఒకటి మర్చిపోయాం ఏంటి, స్వాప్ ఏరియా ఆఫ్ ఐ ఏరియా ఆఫ్ జే. తర్వాత ఏం చేయాలి, ఆ రెండు స్వాప్ చేశాక మళ్ళీ కంపారిజన్ మొదలు పెట్టకూడదు, ఏంటి ఐ ప్లస్ ప్లస్ చేయాలి, జే మైనస్ మైనస్ చేయాలి. ఓకే, ఐ ప్లస్ ప్లస్ జే మైనస్ మైనస్ చేశాక ఇంకా ఏమైనా ఎలిమెంట్స్ ఉంటే మళ్ళీ ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వు. మళ్ళీ ఇదే ఐని ముందుకు జరుపుతూ ఉండు, జేని వెనక్కి జరుపుతూ ఉండు. ఓకే, మళ్ళీ ఐఎన్జే హాల్ట్ అవుతే ఇది చేయి, ఒకవేళ ఐఎన్జే క్రాస్ అవుతే ఇది చేయి. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఓకే, అయిపోయాక నేనేమన్నాను, ఇంత చేస్తే మా పైవట్ ఎలిమెంట్ ఒకటే సార్ట్ అవుద్ది, మళ్ళీ దీని మీద క్విక్ సార్ట్ చేయమన్నాను కదా. సో ఈ ఫంక్షన్ రాయాలమ్మా, క్విక్ సార్ట్కి ఎప్పుడు మనం ఫంక్షన్ రాస్తాం. సో క్విక్ సార్ట్ని కాల్ చేస్తాం, మళ్ళీ క్విక్ సార్ట్ ఫంక్షన్ని కాల్ చేస్తాం. క్విక్ సార్ట్ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఏ ఎర్రే మీద చేయాలి, స్టార్టింగ్ ఇండెక్స్ ఏది ఇక్కడ 0 కదా, స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటి 0, సో అది 0. సో ఎండింగ్ ఇండెక్స్ ఏంటి, ఎండింగ్ ఇండెక్స్ జే అనే వేరియబుల్లో ఉంది కదా, పోనీ ఐ మైనస్ 1లో ఉంది కదా. ఐత్ ఇండెక్స్లో ఉన్నది పైవట్, ఎందుకంటే స్వాప్ ఏరియా ఆఫ్ పైవట్ అండ్ ఏరియా ఆఫ్ ఐ అన్నాను కాబట్టి ఐత్ ఇండెక్స్లో ఉన్నది పైవట్. సో 0 నుంచి ఐ మైనస్ 1 ఇండెక్స్ వరకు ఒక పార్టీషను, 0 నుంచి ఐ మైనస్ 1 వరకు ఒక పార్టీషను, దాని మీద మళ్ళీ క్విక్ సార్ట్ చేయాలి. ఇంకోటి మళ్ళీ క్విక్ సార్ట్ దేని మీద చేయాలి, క్విక్ సార్ట్ ఏ కమా ఏ అనే ఏరియాలో స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటి ఐ ప్లస్ 1 నుంచి, ఐ ప్లస్ 1 ఇండెక్స్ నుంచి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎర్రే ఎంత, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ ఎలిమెంట్సా, n-1 ఎలిమెంట్స్, n-1 ఇస్ ద లాస్ట్ ఇండెక్స్ రైట్, n-1 దాకా. ఓకే, క్విక్ సార్ట్ పర్ఫామ్ చేస్తాం. దిస్ ఈస్ ద సూడో కోడ్, మొత్తం కోడ్ రాయలేదు, ఆల్మోస్ట్ కోడ్ రాసాం. సో ఇదంతా ఒక క్విక్ సార్ట్ ఫంక్షన్ అమ్మా, ఇదంతా ఒక క్విక్ సార్ట్ ఫంక్షను. సో క్విక్ సార్ట్ ఫంక్షన్ మొత్తం పూర్తి చేయాలంటే వాయిడ్ రిటర్న్ టైపు క్విక్ సార్ట్కి, వాయిడ్ క్విక్ సార్ట్ ఇంట్ ఎర్రేని పాస్ చేస్తాం. తర్వాత ఇంటి స్టార్టింగ్ ఇండెక్స్ ఐ వాల్యూ పెట్టుకుందాం, ఎల్ అని పెట్టుకుందాం, మీ ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు వేరియబుల్. ఎండింగ్ ఇండెక్స్ ఎస్ అని పెట్టుకుందాం, పోనీ ఎస్ అంటే ఎండింగ్ ఇండెక్స్. తర్వాత ఏం చేయాలి, ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ ఇండెక్స్, జే ఈజ్ ఈక్వల్ టు ఎండింగ్ ఇండెక్స్, పైవట్ ఈజ్ ఈక్వల్ టు ఎండింగ్ ఇండెక్స్ -1 అమ్మా, pivot is equal to last index. So this is our complete quicksort function. Okay. సో ఇంకా ఇది బేసిక్ రాసానమ్మా, ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి, ఇఫ్ కండిషన్ రాయాలి, చాలా ఉన్నాయి. జస్ట్ ఈ బేసిక్ కనుక రాయగలిగితే చాలు మీరు, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్ యాజ్ అ సెకండ్ సెమ్ స్టూడెంట్స్. ఓకే, ప్లీజ్ టేక్ ఏ స్క్రీన్ షాట్. ఐ విల్ కంటిన్యూ టుమారో బికాస్ ఐ హ్యావ్ ఏ ఎంఎస్సి క్లాస్ ఉంది నాకు. ఐ నీడ్ సమ్ టైం. తీసుకుంటారా మ్యామ్? రేపు ఆఫ్లైన్ తీసుకోవాలంటే ఎక్కడ కూర్చోబెట్టాలి, ఒక్కొక్క సెక్షన్ ఎక్కడుంది నాకు ఏం తెలియదు కదా, అందరూ రావాలి కదా. ఇప్పుడు వినేవాళ్ళు అన్ని బ్రాంచెస్ వాళ్ళు ఉన్నారా, ఎంతమంది వింటున్నారు అసలు? ఎంఎస్సిఎస్ ఎంపీసిఎస్ వాళ్ళు అంతే 21 మంది ఉన్నారు. దాంట్లో డేటా స్ట్రక్చర్స్ ఉన్నారా, ఎంసీసీఎస్ వాళ్ళు ఉన్నారా, డేటా సైన్స్ వాళ్ళు, సారీ. మీకు ఏమైనా డౌట్లు ఉంటే రండమ్మా, వాళ్ళ వరకు సెపరేట్గా నేను చెప్తాను. ఇంకా అంతకన్నా లెట్ దిస్ సెమిస్టర్ బి లైక్ దిస్ అంటే, లేకపోతే ఫనీ సార్ని అడిగి వాళ్ళందరినీ ఎలా పిలవాలో అదే గ్రూప్లో పెట్టి పిలుద్దాం వద్దా, ఎక్కడ పిలవాలి, ఎలా చెప్పాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకొని చెప్తాం. ఓకేమా?
టైం టేబుల్ చూసి ఓకే. సో మీకు ఇది ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు రావచ్చు. ఐల్ బి దేర్ ఇన్ మై స్టాఫ్ రూమ్. Okay, so this ends the explanation of 3 programs: double sort, insertion sort, and quick sort. Of which this quick sort is the most efficient sorting algorithm. Okay, yeah. Yes, ma. మీరు చేయండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేయండి. నేను వీడియో లింక్ పెట్టాను, పీపీటీ కూడా పంపిస్తాను, దాన్ని చూసి చేయండి. ఓకే. సో ఇక్కడ కండిషన్ ఒకటి రాయాలమ్మా, అది కూడా రాస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంది కొంతమందికి, దానికి చెప్తాను. సో ఇది పర్ఫెక్ట్గా రావాలి అని అంటే ఇది జే ఈజ్ గ్రేటర్ దెన్ ఏరియా ఆఫ్ పైవట్ అంటే ఇది గ్రేటర్గా ఉంటే అలా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఇండెక్స్ జే కాస్త 3 కాస్త 2 1 0 అలా ముందుకెళ్ళిపోతూ ఉండకూడదు కదా. ఓకే, సో ఇక్కడ ఒకటి మనం ఖచ్చితంగా రాసుకోవాలి. ఓకే, జే మైనస్ మైనస్ ఎప్పుడు దాకా చేయకూడదు, అండ్ జే ఈజ్ గ్రేటర్ దెన్ 1. ఓకే, అండ్ జే ఈజ్ గ్రేటర్ దెన్ ఏరియా ఆఫ్ జే ఈజ్ గ్రేటర్ దెన్ పైవట్. జేలో 0 ఉందనుకో, జే మైనస్ మైనస్ చేస్తే ఏమవుద్ది, జేలో 0 ఉంది, ఏరియా ఆఫ్ 0, తర్వాత జే మైనస్ మైనస్ చేస్తే ఏమవుద్ది, అండ్ జే ఈజ్ గ్రేటర్ దెన్ 0. అదొకటి కండిషన్ రాయాలి. జే ముందుకు అలా వెళ్ళిపోతూ ఉండి 0 నుంచి ఇక్కడ ముందుకు వెళ్ళిపోకూడదు కదా. జే ఇలా వెళ్ళిపోతుంది కదా, ఇటువైపు వెళ్తుంది కదా, అలా వెళ్ళిపోతూ ఉండకూడదు కదా. ఇక్కడ ఎర్రే అయిపోయింది కదా, ఇక్కడే అయిపోవాలి కదా. జే 0 అవునప్పుడు జే మైనస్ మైనస్ చేయకూడదు కదా, అండ్ జే గ్రేటర్ దెన్ 0 అయితేనే జే మైనస్ మైనస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఇంకో కండిషన్ కూడా రాయాలమ్మా. ఇక్కడ ఇంకో కండిషన్ కూడా వీ హ్యావ్ టు ఇన్సెట్ ఇఫ్ ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే. సో సరిగ్గా రాద్దాం, ఇది బేసిక్ రాశాను, ఇంతవరకు రాయగలిగినా హ్యాపీయే. ఓకే, ఇది సరిగ్గా రాయాలి అని అంటే ఇవి కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే అయితేనే స్వాప్ చేయాలి. అంతా చేశాక ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే అయితేనే, లెస్ దెన్ జే అయితేనే స్వాప్ చేయాలి, అంతా చేయకూడదు. ఏరియా ఆఫ్ ఐ అండ్ ఏరియా ఆఫ్ జే. తర్వాత ఏం చేయాలి, ఐ ప్లస్ జే మైనస్ మైనస్. తర్వాత ఈ వైల్ లూప్ ఎండ్ అయితే అంటే ఐఎన్జే క్రాస్ అవుతే యాజ్ యూజువల్ స్వాప్ ఏరియా ఆఫ్ పైవట్ అండ్ ఏరియా ఆఫ్ ఐ. ఓకే, తర్వాత ఫిక్స్ అవుట్ ఎప్పుడు కాల్ చేస్తామా, ఇఫ్ దేర్ ఆర్ 2 ఎలిమెంట్స్ ఉన్నప్పుడే మనం ఫిక్స్ అవుట్ చేయగలం. ఓకే, సో ఫిక్స్ అవుట్ ఎప్పుడు కాల్ చేస్తాం, ఐ విల్ పర్ఫార్మ్ ఫిక్స్ అవుట్ on the array. The starting index is 0 and the ending will be I minus 1. ఇది క్విక్ సార్ట్ ఎప్పుడు కాల్ చేస్తాం, ఇఫ్ 0 అవ్వదమ్మా స్టార్టింగ్ ఇండెక్స్, అది ఎస్ అవ్వాలి. ఇది 0 ఎందుకు అవుద్ది, సో 0 అవుద్దా, సరే. ఓకే,
సో ఇది రాసుకోవచ్చు. ఇఫ్ ద స్టార్టింగ్ ఇండెక్స్ I minus 1 is greater than I is greater than 0 అని రాద్దాం. ఓకే, I minus 1 is greater than 0, or at least there are two elements that I can perform quicksort. ఆ పార్టీషన్ చేసినప్పుడు ఒక ఎలిమెంటే ఒకవైపు వచ్చింది అనుకో, పార్టీషన్ చేస్తామా quicksort మళ్ళీ కాల్ చేస్తామా? సేమ్ కదా, అందుకనే ఆ కండిషన్ రాయాలి. ఓకే, ఇంకో పార్టీషన్ అంటే I plus 1 to n minus 1. I plus 1 is greater than n minus 1. అలా ఉంటేనే when there are at least two elements, I will perform quicksort on A comma plus 1 is the starting index, minus 1 will be the ending index. Okay. That's it. సో ఇంకా పర్ఫెక్ట్గా రాయాలి అని అంటే ఇది 0 కాదు, ఇది S. ఓకే, ఇది N కాదు, E. ఓకే, సరే చేద్దాం, అది కూడా రాసేద్దాం. ఇస్ గ్రేటర్ దెన్ స్టార్టింగ్ ఇండెక్స్ ఎండింగ్ ఇండెక్స్ ఇది. ఓకే, సో ఇది పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ అవుద్దమ్మా కోడ్. ఎగ్జిక్యూట్ అయ్యే కోడ్ రాశాను నేను, వర్క్ అయ్యే కోడ్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఈ క్విక్సార్ట్ ఫంక్షన్ని మనం మెయిన్ ఫంక్షన్లో కాల్ చేసుకోవాలంతే. ఓకే, సెమీ కాల్ని ఎక్కడైనా మిస్ కొడితే ఓకే, స్వాప్ బదులు ఆ స్టేట్మెంట్స్ రాయాలమ్మా, ఇలా స్వాప్ అని రాయకూడదు. మిగిలిందంతా యాజ్ ఇట్ ఈజ్ మనం థింక్ చేయొచ్చు. ఈ ప్రోగ్రామ్ శుభ్రంగా ఎగ్జిక్యూట్ అవుద్ది. అంటే ఇక్కడ కనీసం 2 ఎలిమెంట్స్ ఉండాలి కదమ్మా, 2 పార్టీషన్స్ అవుతున్నాయి అన్నాం కదా. ఒకవేళ పార్టీషన్లో ఇటువైపు పార్టీషన్లో ఒక ఎలిమెంటే ఉంటే దాని మీద మళ్ళీ క్విక్సార్ట్ పర్ఫామ్ చేయాలా? ఒక ఎలిమెంటే ఉంటే క్విక్సార్ట్ పర్ఫామ్ చేస్తామా? ఇక్కడైతే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దీని మీద క్విక్సార్ట్ పర్ఫామ్ చేయగలం. కానీ ఇటువైపు వచ్చిన పార్టీషన్లో ఒక ఎలిమెంటే ఉంటే క్విక్సార్ట్ పర్ఫామ్ చేస్తామా? చెయ్యం కదా. కనీసం 2 ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి I-1 ఇండెక్స్లో ఒక ఎలిమెంట్ ఉండాలి, Sలో ఉన్న అంటే కనీసం ఇటువైపు 2 ఉండాలి, ఇటువైపు కూడా ఈ క్విక్సార్ట్ కాల్ చేసేటప్పుడు ఇటువైపు 2 ఉండాలి అనేటట్టు మనం చూసుకుంటున్నాం. ఓకే, I-1 is greater than S అండ్ ఇది ఇది E is greater than I plus 1 కదమ్మా. ఎండింగ్ ఇండెక్స్ ఈస్ గ్రేటర్ దెన్ I plus 1. సో అది అర్థమవుతే మనం మార్చుకోవచ్చు మనకి ఇష్టం వచ్చినట్టు. బట్టి కొట్టద్దు మీరు, ప్రోగ్రామ్ బట్టి కొట్టద్దు. ఓకే, చూడకుండా రాయండి, అదే అర్థమైపోద్ది. యా ప్లీజ్ సారీ టేక్ ఏ స్క్రీన్ షాట్ సో దట్ వీ కెన్ క్లోజ్ ద టుడే సెషన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? అసలు ఏం అర్థం కాలేదా? ఏమ్మా, ఆర్ యూ దేర్? ఎవరైనా ఉన్నారా అసలు? ఎస్ మ్యామ్. ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది మ్యామ్. ప్రోగ్రామ్ రాసేటప్పుడే డౌట్స్ వస్తున్నాయి. వస్తాయమ్మా, వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, అది సహజమే అది. ఓకే, ఇది మటుకు ఏదైనా పార్టీషన్ చేసాం కదా, ఇటువైపు అన్ని <8, ఇటువైపు అన్ని <8. పార్టీషన్ చేసినప్పుడు మనకి అదృష్టం ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ ఇటువైపు 2 వచ్చినాయి, 2 ఎలిమెంట్స్ వచ్చినాయి. అదే ఒక ఎలిమెంటే వచ్చింది అనుకో అమ్మా, దాని మీద క్విక్సార్ట్ పర్ఫామ్ చేయవు కదా. ఓకే, ఈ పార్టీషన్లో స్టార్టింగ్ ఇండెక్స్ ఎంత? ఈ పార్టీషన్లో స్టార్టింగ్ ఇండెక్స్ 0ఏగా. ఎండింగ్ ఇండెక్స్ ఎంత? ఇది I అయితే ఇది I-1ఏగా. మరి ఈ పార్టీషన్ ఎంత? ఇది I plus 1ఏగా. ఇది I4 అయితే ఇది I plus 1ఏగా.
i+1 అనేది ఈ పార్టీషన్ యొక్క స్టార్టింగ్ ఇండెక్స్ కదా. ఓకే, ఇది ఎండింగ్ ఇండెక్స్. 6 అనేది పైవట్. ఓకే, నేను పైవట్ తీసుకోను, మన ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కాబట్టి ఎస్ ఈఏ తీసుకుంటా. ఓకే, ఎస్ ఈనే నేను తీసుకుంటా, పైవట్ అని తీసుకోను. ఇది స్టార్టింగ్ ఇండెక్స్, ఇది ఎండింగ్ ఇండెక్స్. సో ఇది ఎస్, ఇది ఈ. ఎందుకు తీసుకుంటాను అంటే ఒక రీజన్ ఉంది, అది చెప్పాలంటే చాలా టైం పట్టుద్ది ప్రస్తుతానికి. ఇది ఈ. సో ఒక పార్టీషన్ ఏంటి, ఒక పార్టీషన్ యొక్క స్టార్టింగ్ ఇండెక్స్ i+1, ఎండింగ్ ఇండెక్స్ ఈ. ఈ పార్టీషన్ యొక్క స్టార్టింగ్ ఇండెక్స్ i+1, ఎండింగ్ ఇండెక్స్ ఈ. ఈ పార్టీషన్ యొక్క స్టార్టింగ్ ఇండెక్స్ ఎస్, ఎండింగ్ ఇండెక్స్ i-1. సో ఇప్పుడు i-1 అనేది గ్రేటర్ దెన్ ఎస్ అంటే ఏం అర్థం, i-1 ఈజ్ గ్రేటర్ దెన్ ఎస్ అంటే ఏంటి, అట్లీస్ట్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎస్ ఇండెక్స్లో ఒక ఎలిమెంట్ ఉంది, i-1 ఇండెక్స్లో ఒక ఎలిమెంట్ ఉంది. అలా 2 ఎలిమెంట్స్, కనీసం 2 ఎలిమెంట్స్ ఉంటేనే మనం క్విక్సార్ట్ పర్ఫామ్ చెయ్యండి అని చెప్పడానికి ఇలా రాసాం. ఇక్కడ కూడా ఈలో ఉన్న ఇండెక్స్ 6 అమ్మ, i+1లో ఇండెక్స్ ఎంత 5. 6 గ్రేటర్ దెన్ 5 కదా, అంటే కనీసం 2 ఎలిమెంట్స్ ఉంటే ఈ ఇండెక్స్లో ఒక ఎలిమెంట్ ఉండాలి, i+1లో ఒక ఎలిమెంట్ ఉండాలి. కనీసం 2 ఎలిమెంట్స్ ఉంటే మనం క్విక్సార్ట్ పర్ఫామ్ చెయ్యండి, లేకపోతే వద్దు. ఓకే, సో ఇదంతా మనం ఇప్పుడు ప్రొసీజర్ చెప్పిందే, నేను ఇదంతా ప్రొసీజర్ చెప్పిందే. ఎక్స్ట్రా ఏం యాడ్ చేశానంటే ఇది ఎందుకు అంటే ఇది ముందుకు వెళ్ళిపోతూ ఉండి బయటకు వెళ్ళిపోకూడదని. ఓకే, ఇది ఇఫ్ వైలా అమ్మా, ఇది ఇఫ్ కాదమ్మా, ఇది వైలు. చూసారా, ఇది వైల్ రాసుకోండి, దిస్ ఇస్ నాట్ ఇఫ్. యా, అంటే మనం రిపీటెడ్గా i++ చేసాం కదా, నేను అక్కడ పొరపాటున ఇఫ్ రాసాను. ఇక్కడ రిపీటెడ్గా మనం j-, చేసాం కాబట్టి వైల్ వస్తుంది ఇక్కడ. ఓకే, యా, yeah, that's it ma. I have a class. Okay, so I need at least a few minutes. ఇది ఎంత తొందరగా అర్థమవుదమ్మా, అర్థమైందంటే మీరు గ్రేట్. కొంచెమైనా అర్థమైందన్నా ఓకే, అసలు అర్థం కాకపోయినా మీరు నార్మలే. ఓకే, సో బట్టి కొట్టద్దు, మధ్యలో మారుస్తున్నాను నేను తెలుసు, ఎందుకంటే నేను ఎప్పుడు బట్టి కొట్టను. నేను ఆలోచిస్తాను ఏంటి ఇది ఎక్కడో తేడాగా ఉంది అని, మనం ఇది రిపీట్ చేస్తున్నాం కదా అని వైల్ మార్చాను. తర్వాత ఇక్కడ ఈక్వల్ టు ఎందుకు పెట్టాను అంటే ఒకే ఎలిమెంట్ ఉన్నా సరే i++ j-, చేయాలి కాబట్టి ఇక్కడ ఈక్వల్ టు పెట్టాను. ఓకే, ఇంకోది ఇది కూడా అమ్మా, ఇది కూడా తేడాగా ఉంది నాకు. ఓకే, ఇది ముందు పెడదాం. ఓకే, j-, ఎప్పుడు వస్తుంది, as long as j is greater than or equal to 0. ముందు పెడదాం, ముందు చెక్ చేస్తుంది. j అనేది -1 అయింది అనుకో, -1 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కాదు కదా, బయటకు వచ్చేస్తుంది. గ్రేటర్ దెన్ 0 అమ్మ, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాదు. j అనేది 0 రాగానే 0 గ్రేటర్ దెన్ 0 ఏమవుద్ది, ఫాల్స్ అవుద్ది, బయటకు వచ్చేస్తుంది. ఓకే,
లెఫ్ట్ అయిపోవచ్చా మ్యామ్? Okay, ma. I'm closing the session.